ఎస్. ఇప్పుడు మన సెషన్ వచ్చేసి లైవ్ గా ఉంది. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గోదెల మమతా మేడం సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. రిష్కా మేడం వెరీ గుడ్ మార్నింగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు అందరూ వెయిట్ చేసినందుకు మంచి టైం రాబోతుంది. సో ఆ, నా పేరు డాక్టర్ మధుకర్ అండి. సో నేను ఫార్మసీ పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఒక ఫార్మసీ కాలేజీకి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తూ పార్ట్ టైం గా విజిటేజ్ బిజినెస్ చేస్తున్నాను. సో ఇది చేస్తూ కొంతమందిని ఎంపవర్ చేస్తున్నాం. దాన్నే సిఇఓ అంటారు. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, సిఇఓ. సో సిఇఓ తీసుకోవడానికి గ్రేట్ లీడర్ ఉన్నారు, రెడీగా ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మీరు వినే ఏ సెషన్, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, ఈ 45 నిమిషాలు మీరు అటెంటివ్ గా వినండి. ఖచ్చితంగా మేడం దగ్గర ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ 45 నిమిషాల్లో కవర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా మనం ఇన్వైట్ చేద్దాం గ్రేట్ లీడర్. సో రాజశ్రీ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. Yes, sir. Thank you, sir. So, good morning, sir. Good morning, leaders. Are you ready? Are you excited? ఎస్, రెడీ సో మేడం. నేను నేను ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తుంటే పాపం అందరూ ఎదురు చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ వీడియోస్ ఆన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది నాకు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓ సార్, గోదెల మమత మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చున్నారు, సాయి సార్ వచ్చున్నారు ఇవాళ. స్పెషల్ గా చాలా మంది ఈవినింగ్ వచ్చున్నారు సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ అందరూ అలర్ట్ గా ఉండండి. నా పేరు రాజశ్రీ అండి. నేను బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ మధురపురి బ్యూటీ అండ్ మేకప్ అకాడమీ రన్ చేస్తూ ఉంటాను. నేను హైదరాబాద్ లో ఉంటాను. నాకు 3 పాపలండి. ఇంటర్ సెకండ్ ఇయర్, 8th క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్. మా హస్బెండ్ వచ్చి మేనేజర్ అకౌంట్స్ గా ఉన్నారు ప్రైవేట్ సెక్టార్ లో. తన పేరు వెంకట్ గారు. సో మేము ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాము. ప్రాపర్ వచ్చి గుంటూరు అండి. సో నేను అకాడమీ రన్ చేస్తూ లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఆపర్చునిటీ తీసుకున్నాను, వెస్టీజ్ ఆపర్చునిటీ. సో దానిలో భాగంగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకొని ఆ తర్వాత నేను ప్లాన్ మొదలు పెడతాను. సో ఏ విధంగా ఇంట్రడ్యూస్ అయ్యాము, సో ఎలాంటి స్వభావం ఉండింది నాకు, సో ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నాను అనేది కూడా మీకు నేను చెప్పడం వల్ల ఆ పాయింట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అనుకుంటున్నాను. సో అందుకోసం చెప్తాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం అండి. నిజంగా వాళ్ళకి థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక అద్భుతాన్ని పరిచయం చేశారు వాళ్ళు. సో ఎన్నో ఎన్నో స్ట్రగుల్స్ లో ఉన్నాము చాలా మంది. సో ఫ్రీడమ్స్ అంటే అన్ని ఫ్రీడమ్స్ అందరికీ ఫుల్ఫిల్ కావు, నాకు కూడా కొన్ని కాలేదు. సో కాకపోతే వాళ్ళు వచ్చి చెప్పి ఆపర్చునిటీ గురించి మాట్లాడినప్పుడు నాకు వెస్టీజ్ నుంచి నాకు డ్రీమ్స్ అయితే కొన్ని ఫుల్ఫిల్ అవుతాయని నమ్మకం వచ్చింది. సో అంటే మనం అడుగుతూ ఉంటాం కదా భగవంతుణ్ణి, మెడిటేషన్ లో ధ్యానంలో కూర్చొని అండ్ గుడిలో పూజలు చేస్తూ సంకష్టహర చతుర్థి చేస్తాం కదా, ఉపవాసాలు చేస్తాము, చతుర్దశి చేస్తాము. ఇవన్నీ చేస్తూ చేస్తూ దేవుళ్ళని ఏం కోరుకుంటాము, మంచి అవకాశం ఇవ్వండి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఆ కష్టాలు ఉండకూడదు, నేను నా హస్బెండ్ తో పిల్లలతో హ్యాపీగా ఉండాలి, లేదంటే హస్బెండ్ ఏమో వైఫ్ తో పిల్లలతో హ్యాపీగా ఉండాలి, ఇవే కదా కోరుకుంటాము. సో మరి అవకాశం ఇచ్చినప్పుడు అందుకోవాలి కదా అని ఆలోచన నాకు వెస్టీజ్ నుంచి అర్థమైంది. సో దేవుళ్ళు డైరెక్ట్ గా రారండి, ఇది కలియుగం కదా, ఇది సత్యకాలం కాదు. గజ్జలు కట్టుకొని కిరీటం పెట్టుకొని దేవుళ్ళు రారు. యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే ఒకరు వచ్చి కాపాడినరు అంటే వాళ్ళే దేవుడు. ఇక్కడ మాధవుడు మానవ రూపంలో వస్తారండి కలియుగంలో. ఆ మాధవులు ఎవరో కాదండి, మా లైఫ్ లైన్స్ అండి. అప్లైన్స్ కాదు, ఆపర్చునిటీ ఇచ్చి అప్లైన్ అయ్యారు. సో నేను ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి, రికగ్నైజ్ తీసుకోవడానికి కారణమై లైఫ్ లైన్స్ అయ్యారు. లైఫ్ లైన్స్ గానే ఉంటారు లైఫ్ అంతా. నేనైతే గుర్తు పెట్టుకుంటానండి, సభాముఖంగా చెప్తున్నాను. రేపు ఎప్పుడైనా కూడా మీరు అందరూ అడగొచ్చు, మీరు గుర్తు పెట్టుకున్నారా అండి అంటే నేనైతే గుర్తు పెట్టుకుంటాను. సో అంత ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అప్లైన్ కి. సో అలా గైడెన్స్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. సో మౌనిక మేడం కి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నేను 1 year బ్యాక్ ఆపర్చునిటీ తీసుకున్నాను కదా. తీసుకున్న వెంటనే మౌనిక మేడం ఏం చేశారంటే కొన్ని ప్రొడక్ట్స్ లిస్ట్ అవుట్ చేసుకోండి మేడం, నేను ప్రొడక్ట్స్ తెచ్చి పెడతాను అని తెచ్చి పెట్టారు నాకు. కొన్ని వాడాను. వాడిన తర్వాత
ఒక 10 days గ్యాప్ లోనే లీడర్స్ వినండి, ఒక 10 days గ్యాప్ లోనే గోక్రౌన్ అనే మీటింగ్ ఒకటి వచ్చింది. గోక్రౌన్ అనే ఒక మీటింగ్ వచ్చి ఆ వస్తే మేడం 6,000 టికెట్ ఉండింది, మీరు రావాలి అని చెప్పారు. అంటే పర్వాలేదు రానులేండి మేడం ఇప్పుడు ఆ మీటింగ్ ఎందుకు అని అంటే చాలా ఫోర్స్ చేసి తీసుకెళ్లారు. ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్దామని మా ఫ్రెండ్ అన్నమాట మౌనిక మేడం, చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. సో నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. అలాగే సమత మేడం కూడా అటు నుంచి వచ్చారు. సో మేము ముగ్గురమే స్టార్ట్ చేసింది. అంటే మేము ఆ వెళ్ళినాము. అంటే డ్రీమ్ ఏం చేసినామంటే ఆ ఇంకా డ్రీమ్ ని పెద్దగా చేసాం అక్కడ. సో దానికి ఆ ఫలితం ఏంటి అంటే ఇగో ఈ రోజు ఇన్ని జూమ్లు నడుస్తున్నాయి, ఇంతమంది ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ డిసైడ్ అయింది సమతా మేడం. అంతవరకు డిసైడ్ అవ్వలేదు. అప్పటి వరకు సార్ సిల్వర్ లోనే ఉన్నారు. 1 year అయింది. 1 year అయింది, మేడం డిసైడ్ అవ్వలేదు కాబట్టి. అంటే ఆడవాళ్ళ ప్రాముఖ్యత, ఆడవాళ్ళ ఇంట్లో వాళ్ళది ఎంత ఉంటది అని ఆలోచించుకోండి. సమతా మేడం డిసైడ్ అయినారు అన్నాక విత్ ఇన్ 6 నెలల్లో వాళ్ళు ₹1,00,000 తీసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే మౌనిక మేడం కూడా ఎక్స్ నెట్వర్క్ లో ఉన్నారు. మధుకర్ సార్, భరత్ సార్, మధు సార్. ఎక్స్ నెట్వర్క్ లో మౌనిక మేడం డిసైడ్ అవ్వలే, వెస్టీజ్ లో మౌనిక మేడం డిసైడ్ అయింది. అందుకోసం వాళ్ళు 4 నెలల్లోనే 54,000 ఇన్కమ్ తీసుకున్నారు. సో అలా మనము లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది ఫ్రీడమ్ గ్రూప్ అనేది చెప్తున్నానండి. సో ఆ రోజు ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ ఒక కావాలంటే ఈ రోజు ఒక 20 minutes ఎక్స్ట్రా జరగచ్చు, కానీ ఈ రోజు మీరు విని తీరాలి సెషన్ అనేది. సో ఎందుకంటే మనము ఏం చేయాలి అనేది మనకి క్లారిటీ ఉండాలి కాబట్టి నేను చెప్తూ ఉన్నాను లీడర్స్. సో మై డియర్ లీడర్స్, నేను అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏం అర్థమైంది అని అంటే కనీసం డ్రెస్సింగ్ కూడా వాళ్ళు కరెక్ట్ గా రావట్లేదు, వాళ్ళు కరెక్ట్ గా ఏమి మాట్లాడలేకపోతున్నారు. కానీ వాళ్ళు 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు అట్లా ఇన్కమ్ తీసుకున్నానని అక్కడ చెప్తున్నారు. 1,000 మంది, 10,000 మంది కూర్చున్నారు ఆ మీటింగ్ లో. దిమ్మ తిరిగిపోయింది నాకైతే. 2 రోజులు కూడా అయోమయంగానే ఉంది. క్యాలిక్యులేషన్ చెప్తున్నారు, అవి చెప్తున్నారు. ఇప్పుడైతే బాగా అర్థమవుతాయి ఎందుకంటే సంవత్సరం నుంచి ఉన్నాం కదా. కానీ అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో డబ్బులు అయితే ఉన్నాయి, దీంట్లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో మనకి హెల్ప్ చేయడానికి అప్లయన్స్ అనేది ఉన్నారు, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉండింది. ఆ 3 చాలు కదా మనకి. మళ్ళీ అతి తక్కువ టైంలో దీంట్లో డబ్బులు తేవచ్చు. బయట అయితే ఎక్కడ తేలేము. ఈ 4-5 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయినామంటే ఇంకా జనవరిలో అది డిసెంబర్ ఆ టైంలో మన షేర్ చేయడం ఆపేస్తే, అది షేర్ చేయడం స్టార్ట్ చేస్తే 1.5 month లోనే సిల్వర్ అండి, డైరెక్ట్ బ్రాంజ్ కాదు. ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత స్టార్ అయ్యాము. సో ఎన్నో మీటింగ్లు అటెండ్ చేశాను. సో టూల్స్ అన్ని చదువుతూ ముందుకెళ్తూ ఉన్నాము. సో అలా ఈ రోజు 49,000 ఇన్కమ్ తీసుకుంటున్నాము. సో నేను ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా నా అకాడమీకి వెస్టీస్ తోడైతే బాగుంటుందని చెప్పేసి సీరియస్ గా తీసుకున్నాను. నా డ్రీమ్ అయితే దీనిలో కనబడింది. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. నా డైమండ్ లో క్రౌన్ లో మీకు రిలీజ్ చేస్తాను. సో బట్ అయితే ఇంట్రడ్యూస్ ఇది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఏంటో చూద్దామండి. మీరు సీరియస్ గా తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది ఒక అద్భుతంలాగా కనిపిస్తుంది మీకు. సీరియస్ గా తీసుకుంటే కూడా ఈ రోజు నిద్ర పట్టదు, రేపు పొద్దున మా నిద్ర పట్టిందా లేదా మాట్లాడుకుందాం. నిద్ర పట్టకపోతే ముందే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే డ్రీమ్ అన్నమాట. దీంట్లో డ్రీమ్ పెద్దది. డ్రీమ్ అనేది చాలా, దానికి డ్రీమ్ కి ఎక్కువ ఉంటుంది అనమాట. దీనిలో ముందు డ్రీమ్ నుంచే మొదలవుతుంది మొత్తం మనదంతా, సిస్టమ్ అంతా. సో అందరూ అందరూ చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధతో వినండి. శ్రద్ధతో ఎప్పుడైతే వింటారో అప్పుడు మనం మెసేజ్ తీసుకుంటాం. ఇప్పుడు మైండ్ ఆబ్సెంట్ ఉండి బాడీ ప్రెసెంట్ ఉంది అనుకో, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు, అప్పుడు మనకి ఏం అర్థం కాదు. మనం వినగలిగాము అంటే దాంట్లో ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ లో నేను కూడా గజిబిజిగా ఉంది ఏంటో బాబు ఈ స్టోరీ, ఈ ప్లాన్ ఏంటి, ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటి అనుకునేదాన్ని. సమతా మేడం టాక్ డంగ్ డంగ్ అని చెప్తూ ఉండేది, మౌనిక మేడం అలా చెప్తూ ఉండేవారు. నేనేం చెప్పలేకపోయేదాన్ని, నాకు అర్థమయ్యేది కాదు. కానీ మాది పదే 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 విన్నప్పుడు ఆ అది చాలా, అది ఏంటంటే అద్భుతానికి అద్భుతం అనిపిస్తుంది. ఓ ఈ డబ్బులు ఇట్లా వస్తున్నాయి దీంట్లో. సో అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం లీడర్స్. థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. సో మీరు అందరూ కూడా పూర్తి సెషన్ దాకా విని సో ఏదో ఒకటి మెసేజ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.
మేడం మీ వాయిస్ వినిపించట్లేదు. రాజశ్రీ మేడం. సార్ వినిపించట్లేదు, నేను అడుగుతున్నాను అప్పటి నుంచి, ఒక్క నిమిషం. మీరు ఆ బ్లూ టిక్ కొట్టకండి. మీరు షేర్ చేసిన తర్వాత బ్లూ టిక్ ఉంటుంది కదా, అది కొట్టకండి. ఆహా. నార్మల్గా వేయండి. ఓన్లీ రెడ్ టిక్ వస్తుంది. జస్ట్ షేర్ చేసి డైరెక్ట్ ఓపెన్ చేయండి అంతే. ఓకే. బ్లూ టిక్ కొట్టకండి. సార్ వాయిస్ వినిపిస్తుందా? ఎస్, క్లియర్ మేడం, ఇప్పుడు క్లియర్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. గ్రాండ్ వెల్కమ్. సో ఇక్కడ ఏంటంటే కన్స్యూమర్ ని ఎంపవర్ చేసే ఆపర్చునిటీ అన్నమాట. అంటే ప్రతి కన్స్యూమర్ అంటే కస్టమర్ అన్నమాట. ప్రతి కస్టమర్ తనంతట తను ఎదిగే ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. దీనినే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఏంటో చూద్దాం లీడర్స్. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తో రోజుకి 2 గంటలు 2 సంవత్సరాలు ప్లాన్ అన్నమాట ఇది. మరి మనకి పెట్టుబడి లేకుండా రోజుకి 2 గంటలు మాత్రమే కష్టపడితే ఒక 2 సంవత్సరాల్లో ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎలా అవ్వబోతుందో మనం చూద్దాము. సో దీనిలో ఎందుకు చేయాలి అనేది ముఖ్యం లీడర్స్. ఎలా చేయాలి అనేది దానికి చాలా మార్గాలు ఉంటాయి. ఎందుకంటే వై అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఎందుకు అంటే ఏదైనా కూడా ఎందుకు కావాలి మనకు అనేది క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు ఇల్లు ఎందుకు అండ్ బైక్ ఎందుకు, ఇలా ఎందుకు అనేది క్లారిటీ ఉంటే అది ఎలా తెచ్చుకోవాలి అనేది, లోన్ పెట్టి తెచ్చుకోవాలా లేదంటే ఎలా కొనుక్కోవాలా అనేది. ఒక్క నిమిషం. మేడం నేను ప్లే చేయదా? అది స్లైడ్ ఎక్కువసేపు కాన్స్టెంట్ గా ఉంచితే మేబీ డిసప్పేర్ అయిపోతుంది మేడం. చూస్తున్నాను. ఎస్. 5 seconds పెట్టాము, 30 minutes. టచ్ చేయాలి. సో లీడర్స్ సారీ. సో మనం ఎందుకు చేయాలి అనేది ఏదైనా క్లారిటీ అనేది మనకి ఉంటే గనక అది ఎలా అనేది అవకాశం అనేది 2% అనేది చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఏదైనా కూడా మనకి ఇక్కడ డిసైడ్ అనేది 98%, ట్రై అనేది 2% మాత్రమే. మనం రోజు చెప్పుకునేది కూడా అదే. ఎందుకంటే మన మైండ్ అనేది డిసైడ్ అయింది అంటే, అది 98% డిసైడ్ అయింది అంటే మిగతా అవకాశం కోసం 2% మాత్రమే ఎదురు చూస్తాం. మనము ఖచ్చితంగా అవకాశం అందిపుచ్చుకుంటాము. సో మన లైఫ్ లో వై అనేది, హవ్ అనేది ఏంటి అనేది మనం బాగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. సో ఇక్కడే మన కమిట్మెంట్, క్లారిటీ అనేది స్టార్ట్ అవుతుంది లీడర్స్. సో నెక్స్ట్ చూద్దాం. సో డ్రీమ్ ఆఫ్ లైఫ్ లీడర్స్. ఫ్రెండ్స్, డ్రీమ్ డ్రీమ్ అంటే డ్రీమ్స్, మీకు డ్రీమ్స్ ఉన్నాయా అని ఎవరినైనా అడిగినా, లేదంటే మనకి మనం చెప్పుకున్నా, డ్రీమ్ అంటే మనకి ఉన్నాయి డ్రీమ్స్ మాకు అని చెప్పే పరిస్థితిలో అయితే మనం లేము, సామాన్యులం. ఎందుకంటే దేశం పేదరికంలో ఉంది. సో డ్రీమ్స్ గురించి ఆలోచించే పరిస్థితిలో అయితే లేదు. హెల్త్ లేదు, వెల్త్ లేదు, ఎవరికి ఏమీ లేదు. సో డ్రీమ్ అంటే నిజంగా ఊహకి అందంది కళగా పరిగణిస్తూ ఉంటాం లీడర్స్. కానీ ఊహకు అందంది కళ కాదు. ఆ మనసులో ఏదైతే ఉంటుందో ఆ అదే మనకి మైండ్ కి అందచేస్తూ ఉంటది. నిద్ర పోనీయకుండా చేసేది కళ. అబ్దుల్ కలాం అంటారు కదా, నిద్ర పోనీయకుండా చేసేది కళ, నిద్ర పోయినప్పుడు వచ్చేది కళ కాదు. నిజమైన కళ మనకు కనుక ఉంటే అది ప్రాపర్ గా నిద్ర కూడా పోనీయదు, లేపుతూ ఉంటది. వర్క్ చేయండి, రేపాడి పని రేపు చేయండి అని చెప్పి. అయితే ఎప్పుడైనా కూడా డ్రీమ్ అనేది
మనం అందరం పనులన్నీ కూడా మన కళల కోసమే చేస్తాము. కానీ మన కళల కోసము చేస్తాం, కానీ మన నీడ్స్ కూడా తీరట్లేదు. డ్రీమ్స్ ఎక్కడ తీరుతాయి? డ్రీమ్ తీరాలి అంటే దానికి ఒక లాజికల్ థింక్ చేయాలి అండ్ తొందరగా ఎదగాలి అనే ఆలోచన ఉండాలి, డిఫరెంట్ యూనిక్ మైండ్ సెట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరికి ఉంటున్నాయి ఈ ఒత్తిడి ప్రపంచంలో? సో డ్రీమ్ అనేది గట్టిగా చేస్తేనే దాని గురించి మనం ఆలోచన స్టార్ట్ అవుతుంది. నిజంగా చూడండి, లీడర్స్ ఒక ఇల్లు గురించి ఆలోచిస్తే ఆ ఎక్కువ ఎక్కువ ఇల్లే కనబడతాయి. నేను ఎలైట్ క్లబ్ బోనస్ గురించి ఆలోచిస్తున్నాను. ఎగ్జాంపుల్, నేను ఒక వారం 10 రోజుల నుంచి ఎక్కడ పడితే అక్కడ నాకు కటౌట్లు కనిపిస్తున్నాయి, ఎలైట్ ప్యాలెస్ అని. అట్లా ఇట్లా అంటే మనం ఏది ఆలోచిస్తే ఆ యూనివర్స్ అదే ఇస్తుంది అనే దానికి చూపిస్తుంది యూనివర్స్. ఎందుకంటే మనం ఎక్కువ ఏది ఆలోచన చేస్తామో, నెగటివ్ అయితే నెగటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. ఇప్పుడు అమ్మో లేట్ వస్తున్నారు, ఇక్కడ తొందరగా వస్తున్నారు, యాక్సిడెంట్ అయిపోతుందేమో అంటే అవుతుంది నిజంగా. సో ఆ ఎందుకు నెగటివ్ ఆలోచించాలి? పాజిటివ్ ఆలోచించి డ్రీమ్ పెద్దగా చేయొచ్చు కదా అని చెప్తూ ఉన్నాను నేను. ఆ డ్రీమ్ అయితే గట్టిగా డ్రీమ్ పెద్దగా చేస్తేనే 100% డ్రీమ్ చేస్తేనే 50% రీచ్ అవుతాం. కానీ డ్రీమే లేకపోతే 0% లో ఉంటామని అయితే గట్టిగా నమ్ముతున్నాను. సో డ్రీమ్ నుంచి అన్ని పుడతాయండి. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఏంటనేది డ్రీమ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి ఈరోజు చెప్పుకుంటున్నాం మనము. నెక్స్ట్ లీడర్స్, ఇప్పుడు మనము డ్రీమ్స్ చూద్దాం. ఇక్కడ సామాన్యుడి కళలండి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది కదా ఇక్కడ. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఒక 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా చదివిస్తూ ఉన్నాము. మనం ఒక సాకు చెప్తాం ఏంటంటే, బాబు చిన్నగా ఉన్నాడు కదా, దగ్గర స్కూల్ వేసాము, దూరం స్కూల్ వేయలేకపోయాము అని మనము కాంప్రమైజ్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకసారి లీడర్స్ గుండె మీద చేసుకొని చెప్పండి, బడ్జెట్ సరిపోకనే కదా బాబుకి కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్లో వేపిస్తాము, పాపను ఒకలాగా చదివిపిస్తాము. సో ఇవన్నీ అందరి ఇళ్లలో జరుగుతూ ఉన్నాయి. సో బా దూరం అయితే ఏంటి, దగ్గర అయితే ఏంటి, ఇంటర్నేషనల్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉండవా? ఏసీలో పెట్టొచ్చు. కానీ మనం ఏంటంటే కాంప్రమైజ్ లైఫ్ లో ఉంటూ ఉన్నాము. సో మనము చక్కటి చదువులు కూడా చదివించలేకపోతూ ఉన్నాము. అండ్ ఈ రోజున ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు స్కూల్స్ లో చాలని ఏమంటారు ఫెసిలిటీస్ తోని మనం సరైన డబ్బులు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మరి ఆ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా ఎలా ఉంటుంది? ఎంత బాధపడుతున్నాం? మనం అలాగే ఉన్నాము, మరి మన పిల్లలు కూడా అలాగే ఉన్నారు. మరి మన లైఫ్ ఎప్పుడు బాగుపడేది? అది కొంచెం అయితే ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు మన పేరెంట్స్ అలాగే చేశారు, మనం అందుకోసం ఇలా ఉన్నాం. మన పేరెంట్స్ కి అప్పుడు అవేర్నెస్ లేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన చిల్డ్రన్ కూడా అదే చేద్దామా? మరి ఇంకొంచెం ముందుకు నడుద్దామా? ఇప్పుడు మనము పిల్లల్ని ఇంకా మంచిగా చదివిస్తూ అండ్ మన పేరెంట్స్ కి ఇంకా పేరెంటల్ కేర్ చేయాలి. సో అందుకోసం ఆ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఎలా ఉండబోతుంది మనం చూద్దామండి దీని నుంచి. సో మనకైతే ఇప్పుడైతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పరిస్థితి అయితే ఇలా ఉండింది. నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ హోమ్ అండి. ఇక్కడ డ్రీమ్ హోమ్ చూడండి ఎంత లగ్జరీస్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి డ్రీమ్ హోమ్ ఎక్కడ అండి? ఓన్ హౌస్ అనేది లోన్ హౌస్ ఉంది. సొంత ఇల్లు అనేది సామాన్యులకు ఒక కళ. అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నారు సామాన్యులు. ఇంకా డ్రీమ్ హౌస్ ఎక్కడ ఉంటదండి? డ్రీమ్ హౌస్ అంటే చాలా చాలా పెద్దగా ఒక ఇలా మన అది హోమ్ థియేటర్ ఒకటి అండ్ 3 బెడ్రూమ్స్ అండ్ గెస్ట్ రూమ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ గార్డెనింగ్ ఇవన్నీ ఉండాలి. ఎక్కడ అంటే అక్కడ ప్రశాంతంగా మనకి నచ్చినట్టుగా ఉండేది డ్రీమ్ హౌస్ అంటారు. డ్రీమ్ హౌస్ ఎక్కడ? చిన్న చిన్న ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ హెల్త్ అండి, గుడ్ లైఫ్. ఆరోగ్యమే మహాభాగ్యం. మరి మనకి హెల్త్ అనేది ఎక్కడ ఉంది? హెల్త్ అయితే ఎవ్వరికి లేదు అసలు యాక్చువల్ గా, ఎందుకంటే కోవిడ్ తర్వాత ఇంకా ఘోరంగా ఉండింది హెల్త్. హెల్త్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 ఉండి కాళ్ళు చేతులు సరిగ్గా లేవు, గుండె జబ్బు వచ్చింది, ఆయనకి సర్జరీ చేసిన బతకరు అంటే ఇంకా దానికి అర్థం ఏముంటది? ఆరోగ్యం ఉండాలి కదా. సో దీనిలో ఆరోగ్యం కూడా మనం చెప్పుకునే దానిలో ఆరోగ్యం గురించి మొదటి ప్రణాళిక ఉంటదండి. మొదట ఏదైతే చెప్పుకుంటామో అది ఆరోగ్యం గురించే మన వెస్టీజ్ లో. సో మనం ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో సో అనేది హెల్త్ అనేది మెయిన్ కేటగిరీ అండి. హెల్త్ లేకపోతే ఏది ఉన్నా వేస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ చూడండి ఎంత బాగుందో, రెడ్ కార్ అసలు, దాని మీద ఎల్లో కలర్ వేసి. సో ఈ కార్ అనేది నిజంగా చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. డ్రీమ్ కార్ ఎక్కడ అండి? సెకండ్ హ్యాండ్ కార్ కొంటాము, దానికి లోన్ పెడతాము, ఆ లోన్ తీరేటప్పటికి ఇంకో యాక్సిడెంట్ అయి కూర్చుంటది దానికి. సో దాని కార్ కొనడం ఈజీయే, కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. పోతే ₹1000 పెట్రోల్ పోయాలి. అండ్ ఓలా క్యాబే బుక్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనము.
అలాంటిది మనము డ్రీమ్ కార్ ఇక్కడ ఉంది మనకి. చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి నో బాస్ అండి. ఇక్కడ ఆ మనము జాబ్ చేసే వాళ్ళందరూ బాస్ గిరిలోనే ఉన్నారు కదా. జాబ్ చేసే వాళ్ళందరూ బాస్ గిరిలోనే ఉన్నారు. బాస్ ఏది చెప్తే అది చేయాలి. చిన్న చిన్న పిల్లోడికి బాగాలేదన్నా కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వరు. వైఫ్ కి బాగాలేదన్నా పర్మిషన్ ఇవ్వరు. సో ఇంటికి వచ్చేటప్పటికి లేట్ గా వస్తే ఇంట్లో గొడవలు అవుతాయి. సో బాస్ గిరిలో ఉండి మనం సంపాదించింది లేదు, టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. సో అది ఒకసారి ఊహించండి, బాస్ లేకపోతే ఎట్లా ఉంటది, మనమే బిజినెస్ ఓనర్ అయితే. సో మనమే బిజినెస్ ఓనర్ అయి 10 మందికి ఆపర్చునిటీ ఇస్తే ఎట్లా ఉంటది, డ్రీమ్. సో అలా నో బాస్ అంటేనే నో బాస్ అనేదానికి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఒకప్పుడు బాస్ గిరిలో ఉన్నాను. ఆ తర్వాత నేనే ఓన్ గా బిజినెస్ చేశాను. అండ్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసిన, ఇప్పుడు వెస్టీజ్ నుంచి జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ ఓనర్ అయ్యాను. సో అందుకోసం నో బాస్ అనేదానికి చాలా బాగుంటుంది నాకు వినడానికి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ అండి. చూడండి, పాత నోట్లు కదా ఇవి, కొత్త నోట్లేనా. సో ఇవన్నీ. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది, మనకి జీతం కోసమే ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నాము. సాలరీ వచ్చింది అనుకోండి, ఒకేసారి మొత్తం ఫస్ట్ కి వస్తే థర్డ్ కి ఫోర్త్ కి మొత్తం అయిపోయి ఒక 500 మిగులుతాయి. దాంట్లో 30,000 సంపాదించుకునే సామాన్యులకి దాంట్లో మిగిలేదు ఒక 1000 రూపాయలు మిగులుతాయి. మళ్ళీ అప్పే, మళ్ళీ ఏదైనా లోనే. బ్యాంక్ బ్యాలెన్స్ అదే మనకి చాలా అన్లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఎలా ఉంటది, డ్రీమ్ అన్నాను కదా ఇందాక. సో అదొకసారి మనం చేయాలి. అది మనం అనుకోవడానికి తప్పేముంది, చాలా డబ్బులు మనకి బ్యాంక్ లో ఉండాలి అనుకుంటే అదే పెద్ద పాపం కాదు కదా. సో నిజంగా డ్రీమ్ చేయని వాళ్ళే పాపాత్ములు ఇక్కడ. సో అందుకోసం చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి పేరెంటల్ కేర్ అండి, మోర్ టైం విత్ ఫ్యామిలీ. పేరెంటల్ కేర్ అనేది ఎక్కడ చేస్తున్నామండి. పేరెంటల్ కేర్ ఏంటంటే, మన ఆడవాళ్ళు అయితే మన పేరెంట్స్ ని చూస్తే మగవాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ని చూస్తే మన కోపం వస్తుంది. ఇదంతా ఎందుకు, డబ్బు లేక కదా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక, ఇల్లు సరిపోక, అందరము ప్రశాంతంగా ఉండలేక, ప్రతి దానికి మూలం డబ్బే. అండ్ ఇక్కడ డబ్బు మనుషులం కాదు మనం, కానీ డబ్బు లేకుంటే పాలు పాలు, నీళ్ళు ఇవ్వరు, కూరగాయలు ఇవ్వరు, రెంట్ కట్టడానికి రెంట్కి ఇల్లు ఎవరు ఇవ్వరు. సో డబ్బు, ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది, కానీ మనం డబ్బు మనుషులు మనం అనట్లేదు. అందుకోసం మనకి ఎంతో కొంత మనము వయసు చిన్నగా ఉన్నప్పుడే మనము తొందరగా సెటిల్ అవ్వాలి అనే ఆలోచన మీద ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అంతేకాని డబ్బు డబ్బు అని డబ్బు పిచ్చని కాదండి. చాలా డబ్బు గురించి కూడాను అండ్ డ్రీమ్స్ గురించి కూడాను విన్నింగ్ టీమ్ లో చాలా ఆ ఎలా అంటే చాలా ఎథిక్స్ తో కూడిన సిస్టమ్ ఉండింది. సో దానిలో భాగంగానే మనల్ని ముందు తీసుకెళ్తూ ఉన్నారు అందరూ. సో నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ అండి. మనం ఎప్పుడైనా ఆ ప్రపంచం అంతా చుట్టూ తిరిగి రావాలి అనే ఆలోచన అనేది ఎవరికైనా ఉంటుందా? సో ఉంటే గనక తీరుతాయా? సో ఈ మామూలుగా ఆర్డినరీ లైఫ్ లో తీరుతాయా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సో మనకి ఆ ఇప్పుడు మొన్న చూసారు కదా క్రూజ్ ట్రిప్. సో ఎలా వెళ్ళారో, జీరో ఇన్వెస్ట్మెంట్ తో, డబ్బులు లేకుండా అందరు ఫ్రీగా ఎలా వెళ్ళారో. సో ఇది మనం ఆలోచన చేయాలి కదా. సో ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, ఎలా చెక్ తీసుకుంటున్నారు, సో ఎలా ఇదంతా సాధ్యం అని అయితే ఆలోచన అయితే చేయాలి కదా. ఆలోచన చేయకుండా అక్కడే ఆగుతున్నాం అంటే మనం క్లెవర్సా లేదంటే కాదా, ఒకసారి ఆలోచించాలి. ట్రావెల్ అనేది మనం ఎక్కడైనా కూడా మనం అన్ని ఎక్కడైతే మన నేచర్ ని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో అప్పుడు రీఫ్రెష్ ఉంటుంది. మన లైఫ్ లో ప్రశాంతత అంటూ ఉంటే నిజంగా ట్రావెల్ లోనే ఉంటదండి. చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి, అక్కడ వెళ్ళినప్పుడు మనం నేచర్ ని ఎంజాయ్ చేస్తామో అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటది మన మైండ్ సెట్. సో ఎప్పుడైతే మనసు బాగాలేదో పక్కన ఎక్కడైనా వెళ్ళి రావాలి అంటారు, పుణ్యక్షేత్రాన్ని కూడా. ఎందుకంటే అందుకే. సో అందుకోసం మనకి మన చిన్న చిన్న ట్రిప్స్ కూడా మనకి తీరట్లేదు. మరి మన పరిస్థితి ఏంటనేది మనం ఆలోచన చేయాలి. అండ్ రికగ్నైజేషన్ అండి, గుర్తింపు. చూడండి ఇక్కడ ఎలాగా స్టార్స్ పెట్టుకొని అందరూ ఎగురుతున్నారు, గుర్తింపు. మనిషికి గుర్తింపు ఉంటే అలా ఉంటారు హ్యాపీగా. సో మరి మనకి లేడీస్ కి అయితే ఒకలాగా, అండ్ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి, అండ్ ఇంట్లో జెంట్స్ కి అయినా సరే ఏదైనా కూడా ఇప్పుడు మనకి తరతరాలు సంపాదించిన ఆస్తులు అయితే చాలా మందికి లేవండి. ఉన్నా కూడా చాలా మంది ప్యాషన్ తో తనంతటిని సంపాదించుకోవాలని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో ఏదైనా కూడా గుర్తింపు అనేది తనకు తానుగా, నేను చేసిన దానికి నాకు గుర్తింపు రావాలి, నేను పోయినా కూడా బతికే ఉండాలి అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటది. ఆ ఎందుకంటే రికగ్నైజ్ కానీ కట్టు బానిసలం అండి మనం ఇండియన్స్. మన కల్చర్ అది, మనకు కట్టు బానిసలం ఏమైనా ఉన్నామంటే అది గుర్తింపు. మనం అంతా మనకి కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ప్రతి కుక్క కూడా గుర్తింపు కోరుకుంటది. నాకైతే గుర్తింపు లేదు అని అందరూ అంటూ ఉంటాం, వాపోతూ ఉంటాం. కానీ అలాగే
గుర్తింపు అనేది గుర్తింపు కోసం అందరం అందరం పాకులాడతాం. సో మరి ఆ గుర్తింపు అయితే మనం చేసే పనిలో ఉందా, మన ఇంట్లో ఉందా, మినిమం నీ మనుషుల దగ్గర ఉందా, పోనీ నాది నాకే ఉందా కాన్ఫిడెన్స్ లెవెల్, నా లైఫ్ బాగుంటది అని చెప్పి నాది నాకే ఉందా, మరి లేదా, లేకపోతే ఏం చేయాలి అనేది ఆలోచించ ఆలోచన ఆలోచించుకోవాలండి. సో థింక్ చేయాలి, ఎక్కువగా థింక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అండి. జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ ఆ ఆడవాళ్ళకి మన ఇండియాలో చాలా హుందాగా మనం భావిస్తాము బంగారాన్ని, రెస్పెక్ట్ చేస్తారు. చాలా మంది హస్బెండ్స్ కూడా వైఫ్స్ కి పాపం వాళ్ళకి లేకున్నా కూడా ఎంతో కొంత వైఫ్లకి ఏమంటే ఏదో ఒకటి చేయించాలి గోల్డ్ అనేది తాపత్రయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే నలుగురిలో నా భార్య వెళ్ళినప్పుడు నా భార్యను ఎవరు చులకనగా చూడకూడదు, నా భార్యను అందరూ రెస్పెక్ట్ చేయాలి, నా భార్య రెస్పెక్ట్ నా రెస్పెక్ట్ అని చాలా మంది కూడా ఆ ఆ అంటూ ఉంటారు. సో ఈ రీసెంట్ గా మన టీమ్ లో కూడా ఒకరు నాతో అలాగే షేర్ చేసుకున్నారు, మా వైఫ్ కి ఇలా కొనాలి మేడం అని చెప్పేసి. సో నాకు హ్యాపీ అనిపించింది. సో అట్లా మనకి ఆ అది రెస్పెక్ట్ గా భావిస్తాము. అండ్ బంగారం అంటే అది పిచ్చి కాదండి, అదొక హుందా, అదొక సాంప్రదాయంగా మనకి మన ఇండియాలో ఉండిపోయింది. సో అందుకోసం బంగారం అనేది మన పేరెంట్స్ చేపిస్తూ ఉంటారండి, పెద్ద పెద్ద వస్తువు చేపిస్తూ ఉంటారు. ఏమని వాళ్ళకి ముందే ఆలోచన, రేపు పొద్దున బ్యాంక్ లో పెట్టుకుంటది నా కూతురు, అవసరం వస్తే, అందుకే 5-6 తులాలు ఒకటే చేపిస్తాం. పాపం వాళ్ళు అనుకుంటారు, మరి వాళ్ళు కూడా పెద్దగా ఆలోచించలేదు, చిన్నగానే ఆలోచించారు. మరి మనం కూడా అట్లనే ఆలోచిద్దామా, మనం కూడా మన పిల్లలకి అట్లనే ఆలోచిద్దామా? లేదంటే ఆ పిల్లలకి మైండ్ సెట్ అనేది, డ్రీమ్స్ అనేది నూరిపోసి మైండ్ సెట్ లో లెక్క లేనంత అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ని డ్రీమ్ చేసి అంతకు తగ్గ ఆ వాళ్ళకి తెలివితేటల్ని డూప్లికేట్ చేద్దామా అనేది మనం ఆలోచించాలి. సో పెద్దవాళ్ళు ఏం చేస్తే మనం అదే చేస్తే దాన్ని జనరేషన్ అన్నారు, ఫ్యూచర్ జనరేషన్ అన్నారు. సో మనకి మన అందరం గుండె మీద చేతులు వేసుకోండి ఈ రోజున, అందరూ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ, మన బ్యాంక్ లో ఉంటుందా మన గోల్డ్, మన మెడలో ఉంటుందా? అవసరం వస్తే మన మెడ దగ్గర వైపు వెళ్ళిపోతుంది, ఆడవాళ్ళు అయితే పసుపు తాడు వేసేసుకొని మిగతాది బ్యాంక్ లో పెడతారు. సో మన అది తీర్చుకోవడానికి ఎంతో గగనం. సో నిజంగా ఎవరైనా కూడా ఆ మగవాళ్ళేమో బండెడు చాకరీ ఒక డ్యూటీ కాదని 2 డ్యూటీలు చేస్తున్నారు. ఆడవాళ్ళేమో మినిమం ఒక పండగకి ఒక 2,000 పెట్టి చీర కొనుక్కోవాలంటే పిల్లలకు కొనుక్కున్న తర్వాత మిగిలితే కొనుక్కోవడం, లేదంటే లేదు. బంగారం అయితే అది లేనే లేదు, ఇంకా రాదని డిసైడ్ పెట్టుతోండి రోల్డ్ గోల్డ్ కొనుక్కోవటం. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. సో మ్యూట్ చేయండి సార్ ఎవరైనా. చారిటీ, నెక్స్ట్ వచ్చి చారిటీ అండి. చారిటీ అనేది అందరికీ చేయాలని ఉంటుంది. దానం అండి, మన ధర్మంలో నిజంగా మన ఇండియాలో నిజంగా వెస్టీజ్ నుంచి ఇండియా గురించి చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ప్రతిసారి ఇండియా ఇండియా అని చెప్పాల్సి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా దేశభక్తి ఎక్కువ. సో చారిటీ అనేది మనం చాలా గొప్పగా భావిస్తాం మనం ఇండియాలో. చారిటీ అనేది ఎంతో కొంత ప్రతి ఒక్కరండి కొంత ధర్మం చేస్తారు. ఎందుకు అంటే అదే వెనక ఉంటది అని చెప్పి మన పురాణంలో ఉంటది, మన పెద్దలు చెప్తారు. కానీ మనం చారిటీ ఏమాత్రం చేయగలుగుతున్నాం? కొంత ఒక 10 రూపాయలు దానం చేస్తే ఇంకో 10 రూపాయల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మరి మన అన్ని కళలన్నీ ఇలాగే ఉండిపోతూ ఉన్నాయి. సో మరి ఆ కళలన్నీ నిజంగా కళలన్నీ సాకారం చేసుకునేది ఎలా అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్డినరీ లైఫ్ అండి. ఇప్పుడు నేను డ్రీమ్స్ గురించి చెప్పాను కదా, ఇంతసేపు మనకి డ్రీమ్స్ గురించి చెప్పాను. సో సార్ మ్యూట్ లో పెట్టండి సార్, ఎవరితో రీసౌండ్ వస్తుంది. సో ఆర్డినరీ లైఫ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటి వరకు మనం డ్రీమ్స్ చెప్పాము, ఆ డ్రీమ్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి. సో మరి అలా ఆలోచన విధానం ఎలా ఉండాలి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఆర్డినరీ లైఫ్ గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ రియాలిటీ కాంప్రమైజ్ లైఫ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను కళ్ళకు కట్టినట్టుగా. సో ఇక్కడ తల పట్టుకొని నిజంగా ఫుల్ హెడ్ ఏక్, అట్లా పిక్చర్ కూడా అట్లనే పెట్టారు. ఫుల్ హెడ్ ఏక్ తోని ఉన్నారు ఒక సార్ అన్నమాట. పాపం చెప్పాలంటే ఐరన్ కూడా లేదు, అంత కాంప్రమైజ్ షర్ట్ కి. సో మనకి ఇక్కడ చూడండి నార్మల్ స్కూల్ ఉంది, పిల్లలు అందరూ చక్కగా ఉన్నారు, పిల్లలు పుత్తడి బొమ్మల్లా ఉన్నారు, పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు. మరి ఆ పిల్లలకి అదే స్కూల్ బాగుందా? చూడండి నార్మల్
మన పిల్లల్ని చూస్తే మనకి ముచ్చటేస్తది. ఎంత పిల్లలు ఇలా ఉన్నారు కదా. మరి మన పిల్లల్ని ఏ స్కూల్లో చదివిస్తున్నామని ఇందాక చెప్పుకున్నాం కదా. నార్మల్ స్కూల్లో చదివే పిల్లలు మాత్రం చక్కగా ఉన్నారు. అక్కడ మాత్రం స్కూల్లో ఫెసిలిటీ లేదు. వాళ్ళు కింద కూర్చొని ఇబ్బందిగా చదువుకుంటూ ఉన్నారు. చూడడానికే పాపం అనిపిస్తుందా లేదా? గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఎక్కడైనా మనకి నచ్చినట్టు లేని జీవితం ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వెహికల్ మీద పాపం ఫుల్ ఎండ కొడుతుంది. ఎండ ఫోకస్ కూడా చూపించారు ఇక్కడ. ఫుల్ ఎండ కొడుతుంది. మేడం ఏమో స్కార్ఫ్ కట్టుకున్నారు. ఇద్దరు పిల్లలు సో సర్కస్ చేస్తున్నారు ఇక్కడ బండి మీద. సో వాళ్ళకి వెళ్ళాలని లేదు కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. అలా బండి మీద వెళ్తున్నారు. సడన్ గా అంత ఓవర్లోడ్ మీద వెళ్తే యాక్సిడెంట్లు కానీ వెళ్తే మళ్ళీ మనకే కదా ప్రాబ్లం. సో మరి ఒక కార్ కొనుక్కోవాలంటే కూడా కార్ కొనుక్కోలేరు, కొనుక్కున్న మెయింటైన్ చేయలేరు. సో ఇదంతా కూడా ఒక సామాన్యుడి జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నగా ఒక్కొక్కసారి ఆ చేతకి వెహికల్ కి కూడా రిపేర్ వస్తే కూడా రిపేర్ చేయించలేరు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉంటుంది అనమాట నార్మల్ వెహికల్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నార్మల్ హౌస్ అండి ఇక్కడ. చూడండి లీడర్స్ ఇక్కడ. అది ఇంకా అంటే కూలిపోయే సిద్ధంగా ఉంది ఒక బిల్డింగ్. ఎట్లా అంటే ఇప్పుడు మనకి గట్టిగా వర్షాలు పడితే టాప్ మనకు కూలిపోతుంది. సో అంత భయంకరంగా ఉంది. సో మరి అలాంటి దాంట్లో వాటర్ ఫెసిలిటీ లేదు, కలర్ లేదు, గాలి లేదు. అసలు అది చూస్తేనే బూత్ బంగ్లా లాగా ఉంది. అలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం కదా సిటీలో. సో దీంట్లో కూడా ఉంటారా అంటే మరి గతిలేని పరిస్థితిలో దాంట్లో కూడా ఉంటారు కదా. సో మరి అలా నార్మల్ హౌస్ ఉన్న వాళ్ళ పరిస్థితి అలా. సో నెక్స్ట్ వచ్చేసేది ఇంకా ఆ ఇక్కడ ఇంకా చాలా బాధపడాల్సిన విషయం. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక పెద్ద ఆయనకి కళ్ళు కూడా సరిగా కనబడతలేదు. ఆయన పని చేస్తున్నారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా పిల్లలతో హ్యాపీగా ఉండాలి అండ్ చాలా హ్యాపీగా ఉండాలి, ఏ టెన్షన్ లేకుండా అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి రిటైర్మెంట్ తర్వాతనే మొదలవుతుంది అసలు కదా. ఎందుకంటే చేతిలో చిల్లిగా అవ్వ ఉండదు, చూసేదానికి ఎవరు ఉండరు, చూడాలని మనసున్నా కూడా డబ్బు ఉండదు. పరిస్థితుల వల్ల ఏమవుతున్నారంటే కొడుకులు కూతుర్లు కూడా విలన్స్ అయిపోతున్నారు పిల్లలకి, పరిస్థితుల వల్ల. సో మరి మనము పేరెంట్స్ తో ఎక్కువ టైం కేటాయించాలన్నా సో పేరెంట్స్ ని కూడా మనం చూసుకుంటే కదా మన పిల్లలు మనల్ని చూస్తారు. లేదంటే ఏది చేస్తామో అదే తిరిగి వస్తుంది కదా. సో ఇలా నార్మల్ రియాలిటీ అండి ఇది. కాంప్రమైజ్ అయ్యే లైఫ్ అనేది లైఫ్ స్టైల్ ఇలాగా ఉంది. సో దాదాపు మనందరిది కూడా ఇలాగే ఉంది. దాదాపు ఇంతకు తక్కువగానే ఉంది కానీ ఎక్కువగానే అయితే లేదు. సో మరి మనం ఏం చేయాలి? ఓకే నెక్స్ట్ వచ్చి సో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా అండి. భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు. ఇక పాపం ఇక్కడ మంచిగానే డ్రెస్ వేసుకున్నాడు సార్ గాని తల పట్టుకొని కూర్చున్నాడు. పాపం వీళ్ళకి ఇంకా బ్రెయిన్ ట్యూమర్స్ రాకపోతే ఎట్లా, అంత ఘోరంగా ఉంది. చూడండి ఇక్కడ ఖర్చులు ఎలా ఉన్నాయో. అంటే తినడానికి భోజనం కోసం ఇదివరకు కష్టపడే వాళ్ళం అందరము. కానీ ఇప్పుడు భోజనాన్ని మర్చిపోయి కష్టపడిన తర్వాత ఆ భోజనానికి డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాము. సో ఈ రోజున 1945 సంవత్సరంలో ఒక నెలకట ఖర్చు 10 రూపాయలే అయ్యేదట. అదే 1965 20 సంవత్సరాలు దాటి నాటికి నెలకి ఖర్చు 100 రూపాయలు అయిందట. ఆ తర్వాత 1985 సంవత్సరం మళ్ళీ 20 ఏళ్ళు దాటిన నాటికి మనకి నెలకు వచ్చేసి నెలసరి ఖర్చు 1000 రూపాయలు అయిందట. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి ఇక్కడ చెప్పారు. 2005 నాటికి 10,000 మనకి నెలకి ఖర్చు అయిందట. ఇప్పుడు 2025 నాటికి ఆ 1,00,000 అయినా కూడా నెలకి సరిపోవట్లేదంట. సో మరి మనకి ఆ రానున్న రోజుల్లో ఇంటి ఖర్చుకి నెలకి 1 నుంచి 2 లక్షలు ఖర్చు అవుతుందట. సో అలా ఉంది మన సర్వే ప్రకారం. అంటే రేట్లు పెరిగిపోతున్నాయి కదా. సో మన సాలరీస్ అయితే పెరగట్లేదు, జీతాలు అయితే పెరగట్లేదు, మనకి ఖర్చులు అయితే ఇంత ఉన్నాయి. మరి ఖర్చులు ఇంత ఉన్నప్పుడు జీతం అనేది లేనప్పుడు మరి మనకి ఇలా తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటది కదా లీడర్స్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఇవి మ్యాటర్ లేదు, ఒక నిమిషం నేను చెప్తాను ఆయన. సో లీడర్స్ ఇప్పుడు మనము చేసే పనుల వల్ల మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న డ్రీమ్స్ అన్ని కూడా ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ డ్రీమ్స్ చెప్పుకున్నాం కదా. లగ్జరీ హౌస్, లగ్జరీ కార్, గోల్డ్, ఫారెన్ ట్రిప్, రికగ్నైజ్, పేరెంటల్ కేర్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ మనం చేసే పనుల ద్వారా తీరుతాయా? ఒక్కసారి ఆలోచించుకోండి, కళ్ళు మూసుకొని థింక్ చేయండి. మనం చేసే పనుల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాం కదా మనం బతకడానికి. మనం చేసే పనుల వల్ల
ఈ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయితే మనం తీసుకొచ్చుకుంటామా? తీసుకొచ్చుకోమా? నెవర్ తీసుకొచ్చుకోలేము. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే దాని కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ డైలీ ప్రొడక్ట్స్ వాడుకొని మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో అవి ఎలాగో చూద్దాం. సో మనం వర్క్ ఫర్ మనీ, మనీ కోసం పనులు చేస్తున్నాం. ఏమేమి వేటి కోసం మనం పనులు చేస్తున్నాం అంటే, డైలీ కొన్ని ప్రొడక్ట్స్ వాడాలి కదా. ఇంట్లోకి పొద్దున్నే పేస్ట్ కావాలి, సోప్ కావాలి, ఇవన్నీ వాడుకోవాలి కదా ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ కోసం అండ్ కరెంట్ బిల్ కడతాము, మిల్క్ బిల్ కడతాము, స్కూల్ ఫీజ్ అని, డిష్ బిల్ అని, మొబైల్ బిల్ అని, పెట్రోల్ బిల్, హౌస్ ఈఎంఐ, మెడికల్ బిల్, వెజిటేబుల్ బిల్ అండ్ మెనీ మోర్. ఇలాంటి వాటికి అన్నిటికీ మనము డబ్బులు కావాలి కాబట్టి పని చేస్తున్నాం. వీటి వల్ల డ్రీమ్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ అనేవారు ఎంత గొప్పవారో ఒక్కసారి చూద్దాం లీడర్స్. అంటే నిజంగా మన పరిస్థితి ఎలా ఉంది, నిజంగా మన పరిస్థితి మనం చూసుకుంటే మన గ్రేట్ రా బాబు అని అనుకునే పరిస్థితి అనమాట ఇప్పుడు. అదొకసారి చూద్దాం. సో ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, టూత్ బ్రష్ నుంచి ఆ, అంటే పొద్దున్నే లేస్తాం కదా, బ్రష్ చేయాలి, పేస్ట్ కావాలి, సోప్ చేయాలి, ఫేస్ వాష్ చేయాలి, సోప్ కావాలి, ఫ్లోర్ క్లీన్ చేయాలి, ఫ్లోర్ క్లీనర్ కావాలి, క్లాత్ క్లీన్ చేయాలి, క్లాత్ క్లీనర్, అండ్ అట్ ద సేమ్ టైం కిచెన్ ఆయిల్ అని, డిష్ వాష్ బార్ అని, టాయిలెట్ క్లీనర్ అని. సో ఇవన్నీ కూడా అందరికీ కావాలి కదా. సో నెక్స్ట్ వచ్చేసి, సో కస్టమర్ అనే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చూద్దాం అనే దాని మీద నడుస్తుంది కదా, చూద్దాము. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి కదా. ఇక్కడ నేను ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా కనీసం ఒక 20 ప్రొడక్ట్స్ మనిషి అయితే వాడాలి. మీకు ₹1,00,000 సంపాదన వస్తుంది, మీరే వాడతారు. నాకు ఒక 10,000 సంపాదన ఉంది, నేను వాడలేను అనే దానికి లేదు కదా. ఈ ప్రొడక్ట్స్ అయితే అందరూ వాడాలి. ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరు ఆ నిజంగా కస్టమర్ అంటే ఎంత గొప్ప వాళ్ళు ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఒక ప్రొడక్ట్ వచ్చేసి, ఎగ్జాంపుల్ ఒక సోప్ తీసుకోండి లీడర్స్. ఒక ప్రొడక్ట్ వచ్చేసి మనకి కంపెనీలో 30 రూపాయలకి తయారవుతుంది. తయారయ్యేది మొత్తం కలిపి 30 రూపాయలకి తయారవుతుంది. 30కి 10 రూపాయలు వేసుకొని 40కి రిలీజ్ చేస్తున్నారు కంపెనీ నుంచి. అది మన దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపాయలు అవుతుంది. లీడర్స్ ఇక్కడ మీరు పిక్చర్ గమనించండి, నేను చెప్తున్నాను. మన దగ్గర 30కి తయారై 10 రూపాయలకి వేసుకొని 40కి రిలీజ్ చేస్తే అది మన దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపాయలు అవుతుంది కదా. మధ్యలో 60 రూపాయలు ఎక్కడికి పోయింది? 60 రూపాయలు ఎక్కడ పోయింది అంటే, హోల్సేల్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ అని చెప్పేసి ఒక రూపీస్ అని అక్కడికి వెళ్ళిపోతాయి. అండ్ అడ్వర్టైజ్మెంట్ 10 రూపీస్ అండ్ మీడియా 10 రూపీస్, 20 అనమాట. మొత్తం 60% అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి మధ్యవర్తులకి 60 రూపాయలు మధ్యవర్తులకి ఇస్తున్నాం మనం. అర్థమైందా లీడర్స్? మళ్ళీ ఒకసారి గమనించండి. 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చేటట్టుగా 100 అవుతుంది. మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 రూపాయలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మధ్యవర్తులకి 60 రూపాయలు ఇస్తూ ఉన్నాం. మరి మనము 1000 రూపాయలు పెట్టి సరుకులు కొంటున్నాం అనుకోండి, 600 రూపాయలు మధ్యవర్తులకే పోతున్నాయి కదా. మనం ఉత్తి పుణ్యానికి గొడ్డు కష్టం చేసుకొని మధ్యవర్తులకి 60 రూపాయలు ఇచ్చేస్తున్నాం అంటే, మధ్య 60 రూపాయలు ఇచ్చేస్తున్నాం అంటే నిజంగా మన కస్టమర్ గొప్ప వాళ్ళమనే కదా అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మనం చూద్దాము, మనము బయట మార్కెట్ లో జరుగుతున్న పరిస్థితి చెప్పాం కదా, 60% అటు వెళ్ళిపోతుందని. సో ఇక్కడ వెస్టీజ్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నిజంగా ఇక్కడ వెస్టీజ్ కి విష్ వెళ్తండి, వెస్టీజ్ కి బిగ్ రౌండ్ అప్లస్ అండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వెస్టీజ్ కి. సో ఎంత గ్రేట్ ఇండస్ట్రీ అంటే అండి, ఇది మన కోసమే ఉద్భవించింది. సో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఇది ఏమంటే దీనిలో అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వాడుకుంటూ హెల్త్ తీసుకుంటూ అవి బాగున్నాయని మనము తీసుకొని, మనం ఆపర్చునిటీ తీసుకొని ఇంకొకరికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం అండి. దీన్నే నెట్వర్క్ అంటారు. సో దీనిలో మనం ఎలా మనం రొటీన్ గా బయట మార్కెట్ లో దానికి మన వెస్టీజ్ కి ఉన్న మధ్యలో ఉన్న ఏం డిఫరెంట్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ వెస్టీజ్ నుంచి 40 రూపీస్ కి తయారవుతుందండి. కస్టమర్ కి వచ్చేటప్పటికి ఈ 60 రూపీస్ అనేది మధ్యవర్తులకు వెళ్లకుండా డైరెక్ట్ కస్టమర్ కే ఇస్తుందండి. డైరెక్ట్ కస్టమర్ కే లాభం పొందాలనే కాన్సెప్ట్. 60% మధ్యవర్తులకు వెళ్లకుండా డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి కస్టమర్ కే ఇచ్చేస్తుందండి వెస్టీజ్. సో నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ నిజంగా వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా. ఆ ఇక్కడ ఆ ఇది ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదండి, దీపక్ సూద్ సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, గౌతమ్ బాలి సార్ అండి. ఇక్కడ మధ్యలో ఎవరైతే కూర్చున్నారో ఆయన సిఇఓ. నాకు నిజంగా మొన్న అనిపించింది, నిజంగా ఈయన తర్వాత ఎవరు ఈ సిఇఓ బాధ్యతలు తీసుకుంటారు, ఎంత అంటే ఎంత గ్రేట్ మైండ్ సెట్ తినది. సో ఇలాంటి మైండ్ సెట్ మళ్ళీ ఎవరు వస్తారో ఎవరు తీసుకుంటారో అని కొంచెం బెంగ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇలాగా మనని కాపాడేదానికి ఎవరు ఉంటారు అని నాకు అనిపించింది. చాలా మంది ఉంటారు, మనమే విఎంసీఎం అయితే ఆ తర్వాత మనమే తీసుకుంటాం సిఇఓ అని అని చెప్పేసి అట్లా అనిపించింది అనమాట. సో అట్లా అట్లాంటి గొప్ప వ్యక్తులు అండి వీళ్ళ ముగ్గురు వీళ్ళ కోసము కంపెనీ పెట్టలేదు. లీడర్స్ ఈ రోజు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ కోసం అనేది పెట్టలేదు కంపెనీ. ఆపర్చునిటీ సృష్టించాలి, సంపద సృష్టించాలి, సంపద ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా బిజినెస్ ఓనర్స్ అవ్వాలి అని నెట్వర్క్ ను సృష్టించారు వీళ్ళు. వీళ్ళు కనుక సొంత లాభాల కోసమే కంపెనీ పెట్టి ఉంటే వీళ్ళు కూడా సెలబ్రిటీలను పెట్టుకునే వాళ్ళు. వీళ్ళు సెలబ్రిటీలను పెట్టుకోలేదు ఇక్కడ. సో మననే సెలబ్రిటీలను చేసి మీరే చెప్పుకోండి, మీరే ఆపర్చునిటీ తీసుకోండి, ఇంకో 10 మందికి ఆపర్చునిటీని ఇవ్వండి, సంపదను సృష్టించండి అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళ ముగ్గురికి నిజంగా ఎక్కడ వీళ్ళు కనిపించినా కూడా చేతులెత్తి మనము వీళ్ళ ఫోటో కనిపించినా కూడా మేము నిలబడి సెల్యూట్ చెప్పుకుంటామండి మనసులో. సో అంత గొప్ప స్థానం ఉంది వీళ్ళకి. సో వీళ్ళది కంపెనీ వచ్చేసి మన ఇండియా వాళ్ళండి ముగ్గురు. మన ఇండియాలో, ద గ్రేట్ ఇండియాలో మన ఇండియా వాళ్ళు ముగ్గురు కలిసి లాంచ్ చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు 2004లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 అంటే 21 సంవత్సరం రన్ అవుతుంది. 21 సంవత్సరం రన్ అవుతుంది అంటే బాగుంటే నడుస్తుందా, చాలా బాగుంటే నడుస్తుందా? లీడర్స్ ఒకసారి చెప్పండి. బాగుంటే నడుస్తుందా, చాలా బాగుంటే నడుస్తుందా? 21 సంవత్సరాలు కంపెనీ రన్ అవుతుంది అంటే దీనిలో ఆలోచించాల్సింది ఏముంది? సో కంపెనీ బాగుంటేనే నడుస్తుంది. ఏ కంపెనీ అయినా ఫేక్ అనేది తెలుసుకోవడానికి 2 ఏళ్ళు 5 ఏళ్ళు సరిపోతుంది. ఆ సో ఇంకోటి అంటే దీంట్లో 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు, ఇక్కడ పాత స్లైడ్ అండి ఇది, కానీ ఈ రోజు 500+ న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ. ఫస్ట్ సప్లిమెంట్స్ నోని స్పెరులినా అనే సప్లిమెంట్స్ నుంచి మన కంపెనీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తూ వచ్చారనమాట. సో తర్వాత 6 డిస్ట్రిబ్యూటర్స్ తో 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారండి. 5,500 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ దాంట్లో 1.8 క్రోర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఉమెన్స్ అండి. చూడండి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు 2004లో 5 కోట్ల టర్నోవర్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 5,500 కోట్ల టర్నోవర్ నడుస్తుంది. సో బ్రాంచెస్ కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి ఆ రోజున. ఈ రోజు ఆల్మోస్ట్ 4,000 బ్రాంచెస్ ఉన్నాయి. మనకి ప్రతి 7 కిలోమీటర్స్ కి ఒక స్టోర్ ఉంటుందండి అందులో భాగంగానే. అండ్ ఇంకొకటి ఏంటంటే మరొక 10 దేశాల్లో కూడా ఉంది. ఇండియా, నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘనా, కువైట్, ఫిలిప్పైన్స్. సో మరి ఇన్ని దేశాల్లో కూడా ఉంది. సో కంపెనీ హిస్టరీ అండి ఇదంతా. నెక్స్ట్ వచ్చి చూడండి లీడర్స్, ఇక్కడ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది అడిగినా కూడా మనం చెప్పడానికి యూజ్ ఉంటుంది. ఇగో ఇక్కడ అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, మీరు తర్వాత స్టడీ చేయొచ్చు. అండ్ నాకు తెలిసిన నేను చెప్తాను, సిఎంఎఫ్సి గూడ్స్ తో నడుస్తుంది, అండ్ సెంట్రల్ రికగ్నైజ్డ్ అండ్ ఐఎస్ఓ గూడ్స్ నడుస్తుంది, అండ్ గ్లోబల్ బిజినెస్ లో ఉంది మనది 30వ స్థానం ఉంది ప్రపంచంలో. సో అండ్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బిజినెస్ అండ్ హలాల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. దుబాయ్ తో కూడా డీలింగ్ ఉంది. సో ఇన్ని చాలదా ఒక క్లయింట్ కి మనం చెప్పడానికి, సో మనం ప్రొడక్ట్ వాడడానికి. సో ఇవన్నీ కూడా మన సర్టిఫికెట్స్ అన్నమాట. సో ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ ఈ పైన స్లైడ్ లో చెప్పినటువంటి మధ్యవర్తులకు వెళ్తున్న కోట్ల రూపాయలను మధ్యవర్తులకు కాకుండా కస్టమర్కి ఇచ్చినట్లయితే కస్టమర్ ధనవంతుడు అవుతాడు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే 10,000 సామాన్లు కొంటున్నప్పుడు ఆరు అది 6,000 మధ్యవర్తులకే వెళ్తున్నప్పుడు 6,000 మనకే తిరిగి ఇచ్చేస్తుంటే ఆ 6,000 ఎన్నో 6,000 అవుతాయి. ప్రపంచం మీద ఎంతో మంది ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. సో అదనమాట డైరెక్ట్ సెల్లింగ్ అంటే. సో అంతా బాగానే ఉంది. సో బట్ ఇప్పుడు నేనేం చేయాలి? మనం తెలుసుకున్నాం కదా ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఏంటి, అండ్ కాంప్రమైజ్ లైఫ్ ఏంటి, అండ్ బయట మార్కెట్ లో ప్రొడక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఎంత మిస్ అవుతున్నాం, అండ్ వేస్టేజ్ లో మనం మిస్ అవ్వకుండా ఎలా తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మన కంపెనీ హిస్టరీ ఇదంతా కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం తెలుసుకుంటామంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచన అయితే రావాలి. సో అదే చూద్దాం. మీరు రోజు వాడుకునే నిత్యావసర వస్తువులే కామన్ గా వాడుకోండి. అర్థమైందా లీడర్స్?
మీరు మన రోజు వాడుకునేవే నిత్యావసర వస్తువులే వాడుకోండి అంతే. సో ఇప్పుడు నేను వెస్టీజ్ లో పర్సనల్ కేర్ ఏంటో చూపిస్తానండి. సో దీంట్లో వెస్టీజ్ లో పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, కలర్ కాస్మెటిక్స్, అగ్రికల్చర్ మందులు, వాటర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ అండ్ సప్లిమెంట్స్ మెయిన్ కేటగిరీలో ఉంటాయి. సో ఇప్పుడు దానిలో భాగంగానే పర్సనల్ కేర్ ఉంది. పర్సనల్ కేర్ వచ్చేటప్పటికి మనం చూస్తున్నాము ఒక పౌడర్ కానీ, ఒక పర్ఫ్యూమ్ కానీ, అండ్ ఇంకా మనకి పర్సనల్ కేర్ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కొన్ని వస్తాయి. మన ఫేస్ కి వాడే క్రీమ్స్ కానీ, నిజంగా ఒక పౌడర్ వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చినాయి అంటే స్కిన్ క్యాన్సర్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? నిజం ఇది. ఎందుకంటే నేను బ్యూటీ మేకప్ అకాడమీ రన్ చేస్తున్నాను. నేను మేకప్ అడ్వాన్స్ డిప్లొమా. సో నాకు తెలుసు, నాకు ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసు. ఒక్కొక్కసారి నా చేతులతో కూడా నేను అన్నం తినలేని పరిస్థితిలో ఉండేదాన్ని, ఎందుకంటే కెమికల్స్ తో ఉంటాం కాబట్టి. సో మనము పర్ఫ్యూమ్ వాడుతున్నాం. బయట పర్ఫ్యూమ్ లో మనకి స్మెల్ కోసం ఆ వాడే కెమికల్ దాంట్లో ఆ ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలుసా? దాని వల్ల ఎంతో మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఏవైనా కూడా బయట మనం మార్కెట్ లో మన లైఫ్ స్టైల్లో మనం అంతా కెమికల్స్ వాడుతున్నాం. కెమికల్స్ వాడుతున్నప్పుడు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. కానీ ఇక్కడ మనకు మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. అండ్ వీటికి సంబంధించినవన్నీ R&D ల్యాబ్స్ అన్ని హిమాచల్ ప్రదేశ్ లో ఉంటాయి. అన్ని సర్టిఫైడ్, ఏం భయపడాల్సిన పని లేదు. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక్కొక్క ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఒక్కొక్క ప్రొడక్ట్ అద్భుతంగా కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే సో మనం వాడే ప్రొడక్ట్స్ వల్లే మనకి చాలా రోగాలు పాలవుతున్నాం మనం. సో అందుకోసం చూడండి మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైజీనియస్ హోమ్ కేర్ అండి. ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ హైజీనియస్ హోమ్ కేర్ సొల్యూషన్ ఫ్రమ్ వెస్టీజ్. సో ఇక్కడ హోమ్ కేర్ అండి. హోమ్ కేర్ లో ఫ్లోర్ క్లీనర్ కానీ, క్లాత్ క్లీనర్ కానీ, డిష్ వాష్ బార్ కానీ, సర్ఫ్ కానీ, టాయిలెట్ క్లీనర్. ఎగ్జాంపుల్ ఈ 4-5 నుంచి హెల్త్ ఎంతో పాడు చేసుకోవచ్చు. టాయిలెట్ క్లీనర్స్ యాసిడ్స్ వల్ల ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా అసలు ఎంత అంటే హెడేక్, ఇరిటేషన్, స్టొమక్ పెయిన్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి మన టాయిలెట్ క్లీనర్స్. అండ్ క్లాత్ క్లీనర్ ఎంత ఎక్కువ రేట్ పెట్టి తెచ్చినా దానివల్ల యూస్ లేకపోగా ఆ స్మెల్ కూడా పడకుండా డస్ట్ ఎలర్జీలు వస్తున్నాయి. అండ్ దాని వల్ల మురికి కూడా పోవట్లేదు. అండ్ డిష్ వాష్ బార్స్ వల్ల ఎంతో మందికి చేతులు ఖరాబ్ అయిపోయి చేతులు గ్లౌజులు వేసుకుని అంట్లు కడిగే మహిళలు ఉన్నారు. పని మనుషులను పెట్టుకునే పరిస్థితి ఉండదు, ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉండదు, చేతులు పాడైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. టాబ్లెట్స్ వేసుకుంటే కూడా తగ్గదు. సో మనము మన హోమ్ కేర్ లో కానీ, పర్సనల్ కేర్ లో కానీ బయట మార్కెట్ లో కెమికల్స్ వాడుతూ ఉండడం వల్ల మనము అవన్నీ కొంటూ ఉండడం వల్ల మధ్యవర్తులకు అన్ని డబ్బులు ఇచ్చేస్తూ లాస్ అయిపోతున్నాం, అండ్ హెల్త్ కూడా లాస్ అయిపోతున్నాం. సో చూడండి లీడర్స్, అందుకోసం ఒక డిష్ వాష్ బార్ చాలు, అది ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా మొత్తం బెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని సూపర్ ఉంటాయని చెప్పగలం. సో అంత అంత ట్రిమెండస్ రిజల్ట్స్ అండి మన డిష్ వాష్ బార్ కి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లీడర్స్, వెస్టీజ్ హెల్త్ ప్రొడక్ట్స్. సో నిజంగా ఒక అద్భుతం అంటే అద్భుతానికి అద్భుతం. నిజంగా ఇట్లాంటి సప్లిమెంట్స్ ఉంటాయని కానీ, ఇంట్లో క్యూర్ అవుతాయి, ఎంత పెద్ద జబ్బునైనా ఇట్లా క్యూర్ చేయగలుగుతాయి అనేది నాకు తెలియదు వెస్టీజ్ వచ్చే వరకు. సో చూడండి ఇక్కడ సప్లిమెంట్స్ అండి. ఈ సప్లిమెంట్స్ కి టాబ్లెట్ కి ముందు మనం తేడా తెలుసుకోవాలి. టాబ్లెట్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత వేస్తారు, ఆ డిసీజ్ రాకముందే వాడేదాన్ని సప్లిమెంట్ అంటారు. ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు సప్లిమెంట్. ఫుడ్ న్యూట్రిషన్స్ అంటారు. ఫుడ్ నుంచి తీస్తారు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనకి ఫుడ్ డెఫిషియన్సీ ఉంది కదా, మన బాడీలో ఫుడ్ డెఫిషియన్సీ ఉంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా అన్నిట్లలో కెమికల్స్ వేసేస్తున్నారని. మనం బియ్యాన్ని నిలవ పెట్టడానికి కూడా బోరిక్ యాసిడ్ వేసి, బోరిక్ పౌడర్, యాసిడ్ కాదు బోరిక్ పౌడర్ వేసి నిలవ పెట్టుకుంటాము పురుగు పట్టకుండా ఉండడానికి. అంటే అంత ఘోరంగా కెమికల్స్ అనేవి మనం మన లైఫ్ స్టైల్ లో వాడుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఫుడ్ లో డెఫిషియన్సీ రాక ఏమొస్తుంది? ఫుడ్ లో మనకి ఏంటంటే ఒక 80% పోషక విలువలు మనకు అందట్లేదు, 20% అందుతున్నాయి. అప్పుడు మనకి ఏమవుతుంది? ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యి డిసీజ్ గా మారుతుంది. దానివల్ల ఎన్నిటికి పోయినా కూడా లోపల అనేది కొరత ఉండడం వల్ల ఏ టాబ్లెట్ వేస్తే అప్పటి వరకే కదా, తర్వాత వాడి ఆర్గాన్స్ అన్ని పాడవడం. అదే మన సప్లిమెంట్స్ అనుకోండి, మన బాడీలో మీకు ఒక K విటమిన్ లోపం ఉంది, ఈ విటమిన్ లోపం ఉంది, లేదంటే D ఉంది, దానికి సంబంధించిన మనము ఫుడ్ మంచిగా తీసుకుంటూ, వాటర్ ఎక్కువ తీసుకుంటూ, దానికి సంబంధించిన సప్లిమెంట్ తీసుకున్నామంటే మూలాల నుంచి తొలగించేసి
ఈజీగా క్యూర్ అయిపోతుంది. మనకి ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో అక్కడ ప్రాబ్లం రాకుండా అక్కడ మూల నుంచి తొలగించేసి హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుందండి. అదే సప్లిమెంట్. సప్లిమెంట్ మెయిన్ కేటగిరీ అండి మన వెస్టీజ్ లో. సప్లిమెంట్స్ నుంచే ఘోరమైన బిజినెస్ ఎంత అంటే అంత జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ కదా, హెల్త్ అనేది ఎవరికి లేదు కదా. సో అందుకోసం మనం హెల్త్ ని ఇస్తూ కూడా ముందుకెళ్ళొచ్చు. ముందు మనం హెల్త్ తీసుకోవాలి. సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక చూడండి, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మేకప్ అన్నమాట. మేకప్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ మేకప్ ప్రొడక్ట్స్. సో మరి మన ఇక్కడ అన్ని కూడా నేను అన్ని ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేశానండి. ఎందుకంటే లిప్స్టిక్ వేసుకుంటే ఆ మీకు తెలుసా, బయట మార్కెట్ లో లిప్స్టిక్ వేసుకుంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, తొందరగా రోగ బారిన పడతాం. తెలుసా మీకు ఆ విషయం? నాకు తెలుసు. తొందరగా నీరసం వచ్చేస్తుంది. మేకప్ వేసుకున్న రోజున చాలా ఆ ఎలా అవుతామంటే నీరసంగా అయిపోయి ఏమంటారు, వాళ్ళలో సత్వం ఉండదు. ఎందుకంటే ఆ వాటిలో ఉండే కెమికల్ ప్రభావం అంతా ఉంటది అనమాట. సో కానీ వేసుకుంటాం ఇష్టం కాబట్టి ఆడవాళ్ళం. సో కానీ ఇప్పుడు మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి, కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ప్రతిదీ ఇంగ్రీడియంట్ ఏమో చూసాను. సో చాలా తేడా ఉంది బయట మార్కెట్ లోవి ఇక్కడివి. ఇప్పుడైతే నేను కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కటి వాడుతున్నా. నేనైతే లిప్స్టిక్ వేసేదాన్ని కాదు, మేకప్ లో ఉన్నా కూడా లిప్స్టిక్ వేసేదాన్ని కాదు, నేర్పించేదాన్ని కానీ. అలాంటిది ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు అన్ని షేడ్స్ ఉంటాయి. మిస్టర్ మిలన్ మొత్తం ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ నేను ఒక 30,000 పెట్టి అన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నాను, వీటి నుంచి ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పేసి. సో అంత స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే సన్ ప్రొటెక్షన్ చేస్తున్నాయి. అండ్ రోజు రోజుకి ఏజనింగ్, స్కిన్ ఏజనింగ్ కూడా కనిపించకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయండి. కానీ కరెక్ట్ గా వాడగలిగితే, కరెక్ట్ గా సజెషన్ చేసే వాళ్ళు ఉండాలి. అండ్ కరెక్ట్ గా ప్రాపర్ గా గైడ్ చేసుకుంటే తీసుకుని వాడినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే లీడర్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా మెయిన్ కేటగిరీ అండి. అగ్రికల్చర్ మందులు. అగ్రికల్చర్ ఇవి సహాయ కారణాలు మాత్రమే, పురుగు మందులు కాదు మనవి. దీనిలో 8-9 రకాలు ఉంటాయి. సో వీటిలో మళ్ళీ ఏంటంటే ఇయర్లీకి మంచి అంటే న్యూ టెక్నాలజీతో అన్ని ప్రొడక్ట్స్ మనకి తయారవుతూ ఉన్నాయి. ఇవి ఏంటంటే మన రైతులకి పెట్టుబడి తగ్గిస్తూ దిగుబడి పెంచుతూ అండ్ భూమిలో సారం పెంచుతూ ఉంటాయి. అంటే పంటని ఆర్గానిక్ చేసే ప్రయత్నం అనమాట, భూమిని కాపాడే ప్రయత్నం అనమాట. అంటే ఈ రైతుకి ఏవి కావాలో అవి మూడు మన ప్రొడక్ట్స్ అనేది 100% మన కళ్ళ ముందే మనం రిజల్ట్స్ చూస్తూ ఉన్నాము. సో అలా తెస్తూ ఉంటాయి. అండ్ భూమిని కాపాడే బాధ్యత మనకు ప్రతి ఒక్కరికి ఉందండి. అండ్ మన హెల్త్ ని కాపాడుకుని దేశాన్ని కాపాడే బాధ్యత కూడా ఉంది. సో అందుకోసం సప్లిమెంట్స్ కానీ మన అగ్రి కేర్ కానీ చాలా మనం ముందుకెళ్ళాలి. అండ్ మనం వాడాలి అండ్ అందరికి మనం షేర్ చేయాలి. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే 2035 నాటికట మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా భోజనం దొరకదట. సో నిజంగా డబ్బులున్నా భోజనం దొరకకపోతే ఇంకెందుకండి. సో మనకి బెంచ్ కారు ఉంటుంది, మనం కారులో షూట్ వేసుకొని ఏసీలో ఉంటాము, కానీ మంచినీళ్లు కానీ భోజనం కానీ టైంకి అందకపోతే ఆ కార్ ఎందుకు, ఏదెందుకు? అడవిలో ఉన్నా కూడా 2 కిలోమీటర్ల దూరంలో మనకు అన్నం దొరుకుతుంది అంటే అక్కడ పరిగెత్తుతాం, రన్నింగ్ చేసి తింటాం మనం అన్నం. భోజనాన్ని మర్చిపోకూడదు, భోజనం పెట్టే వాళ్ళని మర్చిపోకూడదు, మన భూమిని కూడా మనం కాపాడాలి. అందుకోసమైనా మనం బెస్ట్ చేయాలి అని గట్టిగా హోప్ వస్తుందండి. సో అంత అంత రిజల్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము రీసెంట్ గా గణపూర్లో ఒక 11 ఎకరాలకు ఇచ్చొస్తే చచ్చిపోయేదంట, ఇంకా ఘోరంగా ఉన్నారు వాళ్ళైతే, ఏడిపే. వాళ్ళకి ఇప్పుడు బాగా ఉంది, పంట మంచిగా వస్తుంది, పైకి వచ్చింది, మీరు మళ్ళీ వచ్చి హెల్త్ మీటింగ్ చేయండి అని చెప్పి మళ్ళీ కబురు వచ్చింది. ఎంత బాగుంది చెప్పండి లీడర్స్. సో మన ప్రొడక్ట్స్ అనేవి ఒక దగ్గర ఇచ్చి వస్తే మళ్ళీ కాల్ వస్తుంది ఎప్పటికైనా కూడా. సో అంత మెరాకిల్స్ చేస్తూ ఉన్నాయి మన ప్రొడక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి వాటర్ ప్యూరిఫైర్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ అండ్ డ్రైవ్ అవుట్ ఇంప్యూర్ ఎయిర్ ఫ్రమ్ యువర్ కార్. సో మనము షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అండి. ఇక్కడ చాలా మంది షార్ప్ అంటే షార్ప్ కంపెనీ బయట టీవీలు అవి ఉంటాయి కదా, ఆ షార్ప్ అని అనుకోకండి. షార్ప్ నుంచి రిలీజ్ అవుతాయి, కాకపోతే మన వెస్టీజ్ ఫీచర్స్ అన్నమాట. అన్ని మన మన కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని అష్యూర్ నుంచి రిలీజ్ అయితే అష్యూర్ కంపెనీ అనుకోకండి, వెస్టీజ్ వే. కాకపోతే ఎక్కడ ఎక్కడ సోర్స్ ఉంటే అక్కడ మనవి తయారవి పంపిస్తారనమాట. సో ఇది ఒక పెద్ద సందేహం అందరికి, షార్ప్ అంటే వేరేది కదా అని. షార్ప్ కంపెనీ నుంచి మనం ఇచ్చిన మన కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ తోని వాళ్ళు అక్కడ తయారు చేసి ఇస్తారు అంతే. ఇవాళ పొద్దున మనము వేసుకున్నాం కదా సిడి, మళ్ళీ మళ్ళీ చూడండి. సో మనం అన్ని కూడా బయట వాటర్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ అయితే ప్రతి ఒక్కరు మన లీడర్స్ అందరూ మార్చుకోవాలి ముందు. ఎందుకంటే హెల్త్ అనేది మొత్తం వాటర్ నుంచి ప్రాబ్లం అవుతుంది. నేను కూడా ప్యూరిఫైర్ తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ మంత్.
సో గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే డెమో చూసిన తర్వాత ఇంకా నాకు వామో ఈ వాటర్ తాగుతున్నాను రోజు అనిపిస్తుంది. సో అలా అన్నమాట. ప్రతి ఒక్కరు డెమో చూడడానికి ట్రై చేయండి. అండ్ వేరే వాళ్ళకి చూపించినప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఆరోగ్యం, ఇప్పుడు అనుకున్నాం కదా దేశం అని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళం అవుతాం, ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్స్ అండి. ఆస్తమా ఉన్న వాళ్ళకి వెంటనే కావాలి ఇది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఎందుకంటే ఈ రోజున మన పొల్యూషన్ ఎలా చేసుకున్నాం, మన దేశం అంతా నాశనం, సర్వనాశనం చేసుకున్నాం మనం. ఎందుకంటే భయంకరంగా ఇల్లు పక్కన ఇల్లు కట్టేసి గాలి ఆడకుండా, చెట్లు చేమలు లేకుండా, అండ్ ఇంటికో 4 కార్లు, అండ్ పెట్రోలు, అండ్ జీతాల కోసం ఎక్కడెక్కడో దూరం జర్నీలు చేస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ బ్యాక్ పెయిన్స్, డిస్కులు అరగ తీసుకుంటున్నాం. సో డబ్బుల కోసం పరిగెత్తే ప్రయత్నంలో ఆరోగ్య నాశనం చేసుకుంటూ ఉన్నాం. అందులో పచ్చదనం ఏమి మనకి లేక. సో అందుకోసం ప్యూరిఫైర్స్ అనేది ప్రతి ఇంటికి మనకి కావాలి. 2 బెడ్రూమ్లు ఉంటే రెండిటికి కూడా కావాలని డిసైడ్ అయ్యాను నేను. అది కూడా తీసుకోవాలనుకుంటున్నాను, అంత ఘోరంగా డిసైడ్ అయినా. ఎందుకంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తుంది, బయటికి వెళ్తే దగ్గు వచ్చేస్తుంది. ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ప్యూరిఫైర్ అయితే ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి మన మోటార్ వెహికల్స్, అదే మన ఇదేంటండి, మన డ్రైవింగ్, ఇవేమంటారు, కార్స్ కి, ఆ వీటన్నిటికీ కూడా, బైక్లకి, కార్లకి కూడా, దీని గురించి నాకు అంత చెప్పరాట్లేదు, బట్ చెప్తాను. ఈ మైలేజ్ ఇవ్వడానికి, అంటే తక్కువ పెట్రోల్ పోస్తే ఎక్కువ మైలేజ్ అంటారు కదా, దాన్ని మైలేజ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఆ లిక్విడ్ కూడా ఫ్లూయిడ్ మన దగ్గర ఉంటుంది అనమాట. సో చూసారు కదా లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మనము బెనిఫిట్స్ చూద్దాం. మంత్లీ పర్చేస్ అనేది ఒక 3,500 రూపీస్ పర్చేస్ చేసాం అనుకోండి, వెస్టీజ్ లో డిస్కౌంట్ 15% వస్తుంది, క్యాష్ బ్యాక్ 5% వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా 16% వస్తాయి. సో మనకి ఇక్కడ నేను ఇది నాకు కనిపించట్లేదు, లైట్ గా ఉంది, నేను నా ఓరల్ గా చెప్పేస్తాను. సో ప్రతి 1000 రూపాయల ప్రొడక్ట్ కొన్నప్పుడు మనకి 100 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది లీడర్స్. అండ్ నేను ఒక 3,000కి చెప్తాను, 3,100 పీవీ లెక్క చెప్తాను. 3,500 సామాన్లు కొంటూ ఉన్నప్పుడు మనకి ఒక 300 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్, అండ్ రిటర్న్ క్యాష్ బ్యాక్ ఒక 100 రూపాయలు, అండ్ డిస్కౌంట్ లో మనకి మిగిలేవి ఒక 600 రూపాయలు మిగులుతాయి. మొత్తం కలిపి ఒక 1,000 రూపాయలు బెనిఫిట్ చూస్తాం మనం ప్రతి నెల. అలా 4 నెలలు బెనిఫిట్ చూడగా 4,000 రూపాయలు మిగులుతాయి. అండ్ మనకి ఆ 5వ నెల 2,515 రూపాయల ఓచర్ వస్తుంది. మొత్తం కలిపి మనకి 6,500 రూపాయల బెనిఫిట్ వస్తుంది. మనం ప్రతి నెల కొన్నవి 4 నెలలు వరుసగా కన్సిస్టెన్సీ ఆఫర్ లో మనం ఉన్నట్టయితే 14,000 రూపాయలు పెట్టి మనం కొంటాము. మనకి 14,000 రూపాయల నుంచి 6,500 మైనస్ చేస్తే మనకి 7,500 ఉంటాయి. ఆ 7,500 డివైడెడ్ బై చేస్తాము, 5 నెలలుగా విభజిస్తాం మనము. అప్పుడు మనకి అక్కడ 1,500 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇది అందరికీ తెలుసు, మన దాంట్లో సిఎన్సి ఆఫర్ అంటారు. మనకి అక్కడ 3,500 సామాను మనం కన్సిస్టెన్సీ 4 నెలలు అలాగే చేసినట్టయితే మనము ఆ 3,500వి 1,500 రూపాయలు మాత్రమే తీసుకుంటాము. అంటే మనం 50% డిస్కౌంట్ లో మనం ప్రతి ప్రొడక్ట్ తీసుకుంటాము. మనదైనా మొత్తం క్వాంటిటీ అనేది చాలా తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఏదైనా కూడా తక్కువ మనకి ఆ 1,500 రూపాయల్లో కూడా ఎక్కువ రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ 1,500 రూపాయలు కూడా మీకు పడకూడదు అంటే మరొక ఇద్దరికి షేర్ చేయండి. దాని వల్ల మీకు వచ్చే ఇన్కమ్ తోని మీకు ఆ నెల సామాన్లు కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో ఓకేనా లీడర్స్, ఈ సిఎన్సి ఆఫరే అందరికీ తెలుసు కాబట్టి కొంచెం స్పీడ్ గా చెప్పాను. ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, అదే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 32 రూపీస్ లీడర్స్. ఇక్కడ 32 రూపీస్ టు 35 రూపీస్ అనుకుందాం. అప్పుడు 100 పీవీకి అప్రాక్సిమేట్లీ 3,200 టు 3,500 అవుతుంది. ఇట్లానే ఫస్ట్ నెల, సెకండ్ నెల, థర్డ్, ఫోర్త్ అలాగే కొంటాం. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, అలాగే 5th మంత్ ఫ్రీ వచ్చేస్తుంది కదా మనకి. ఇప్పుడు నేను చెప్పినట్టు 2,500 ప్రొడక్ట్, ఇప్పుడు 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ 60 పీవీ తీసుకుంటే సేమ్ అలాగే 1,250 వచ్చర్ వస్తుంది 4 నెలల తర్వాత 5వ నెల. కానీ ఇది మాత్రం మనకి నచ్చిన ప్రొడక్ట్స్ ఇవ్వరు, వాళ్ళకి నచ్చినవే ఇస్తారు. 2,500 ఓచర్లో మాత్రం మనకి నచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు. అంటే మనం ముందే లీడర్స్ ఇక్కడ ఒకటి గమనించాలి, కన్సిస్టెన్సీ ఆఫర్ మనం ఉపయోగించుకున్నట్టయితే మనము డిస్కౌంట్ తీసుకుంటాం, ఎంఆర్పి మీద 15% డిస్కౌంట్ తీసుకుంటాం, ఆఫర్ తీసుకుంటాం, అండ్ ఫ్రీ ప్రొడక్ట్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్గానిక్ తీసుకుంటాం. అండ్ 4 నెలలు తీసుకుంటే 5వ నెల ప్రొడక్ట్ ఫ్రీ, అంటే సంవత్సరంలో 3 సార్లు ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుందంటే 7,8,000 ఆదాయం అనేది మిగిలినట్టే కదా.
సో ఇది ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని ఆ మనకి లాజికల్ గా థింక్ చేసి మనం ఇంకొకరికి చెప్పేలాగా ఉండాలన్నమాట. ఇదే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. వెస్టీజ్ లో సక్సెస్ కి ఏదైనా ఉంది అంటే అది సిఎన్సి మాత్రమే. నెక్స్ట్ వచ్చి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా దీనిలో వెస్టీజ్ లో 9 రకాల ఆదాయాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 10 to 20% డిస్కౌంట్ ఎంఆర్పి రేట్ మీద, అండ్ 5% to 16% క్యాష్ బ్యాక్, అండ్ 15% డైరెక్టర్ బోనస్. సో నెక్స్ట్ వచ్చేసి 3% టీమ్ బిల్డింగ్ బోనస్, అండ్ 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, 3% ట్రావెల్ ఫండ్, 5% కార్ ఫండ్, 3% హౌస్ ఫండ్, అండ్ 2% ఎలైట్ బోనస్. సో మనకి కస్టమర్ గా ఉంటే ఆ 4 రకాల ఆదాయాలు ఉంటాయి లీడర్స్ ఇందాక చెప్పినట్టు. అండ్ బిజినెస్ మ్యాన్ గా ఉంటే ఈ 9 రకాల ఆదాయాలు మనం తీసుకోవచ్చు. దీనిలో నేనైతే ఇంకా తీసుకోవాల్సినవి రెండే ఉన్నాయి. కార్ ఫండ్ దాకా తీసుకున్నాను, అంటే 7 రకాల ఆదాయాలు నేనైతే తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గమనించాలి, మనం ఇంట్లో వాడుకునే వస్తువులే మనం వాడుకుంటున్నాం, కానీ బట్ జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నాం అంతే. వెస్ట్రీలో కొనుక్కొని వాడుతున్నందుకు మనకి ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్యుములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ 5% to 16%. సో ఇక్కడ ఆ, ఒక పీవీ నుంచి 599 పీవీ వరకు ఆ ఎస్ ఎస్ లీడర్స్ 1 పీవీ ఇక్కడ చూస్తున్నారు కదా లీడర్స్, ఒక 1 పీవీతో మొదలై 599 పీవీ వరకు చేయగలిగితే వాళ్ళని 5% అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 600 పీవీ నుంచి 2399 పీవీ చేయగలిగితే వాళ్ళని 8% అంటారు. అండ్ మనకి ఇక్కడ 2399 పీవీ నుంచి 5499 పీవీ చేయగలిగితే 12% అంటారు. అండ్ 5499 పీవీ ప్లేస్ చేయగలిగితే 16% అంటారు. ఇక్కడ ఇన్కమ్స్ కూడా మనము 18,000 నుంచి 72,000, ఆ నుంచి లక్ష నుంచి 1,55,000 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు ఈ 4 కేటగిరీస్. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఒక లీడర్ అందరిలో 5,500 పీవీ జరిగితే వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాంజ్ డైరెక్టర్స్ బోనస్ అనేది 15% ఉంటుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% ఉంటుంది. బ్రాంజ్ డైరెక్టర్స్ ఎవరైనా కూడా ఒక 3 months లో కాన్సన్ట్రేట్ చేస్తే 1 month లో కూడా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు. ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ 4,500 పీవీ జరిగితే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ అంటారు. నెల లోపల వాళ్ళు పర్చేజ్ చేసిన ఫస్ట్ పర్చేస్ నుంచి 1 month లోపల. బట్ 3 months కాన్సన్ట్రేట్ చేయగలిగితే మంచిగా బ్రాంజ్ అవ్వచ్చు టీమ్ బిల్డింగ్ తోని. బ్రాంజ్ అయితే వాళ్ళకి 7,000 నుంచి 15,000 వరకు ఇన్కమ్ తీసుకుంటారు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అండి. ఇప్పుడు మన ఒక లీడర్ అండర్ లో ఒక బ్రాంజ్ డైరెక్టర్ ని చేస్తే, ఒక లీడర్ వచ్చేసి తన బ్రాంజ్ అయిన తర్వాత తన అండర్ లో ఒక బ్రాంజ్ ని బ్రేక్ చేస్తే వాళ్ళని సిల్వర్ డైరెక్టర్ అంటారు. వాళ్ళు సిల్వర్ డైరెక్టర్ అని అని వెంటనే అనరు, వాళ్ళు సైడ్ కి ఇంకొక 2,100 చేసుకోవాలి, అప్పుడు వాళ్ళు సిల్వర్ కి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఉంటుంది. ట్రావెల్ ఫండ్ 3% ఉంటుంది. ది ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ ఇక్కడ వచ్చేసి 20,000 వరకు ఉంటుందండి ఒక నెల, కరెక్ట్ వేలో వెళ్తే, కరెక్ట్ డైరెక్షన్ వెళ్తే. సో ఇక్కడ వచ్చేసి ట్రావెల్ ఫండ్ 3% ఉంటుంది కదా, ఈ సంవత్సర కాలంలో నాకు ట్రావెల్ ఫండ్ వచ్చేసి 40,000 ఉందండి. ఎక్కడైనా వాడుకోవచ్చు మనం ట్రావెల్ వెళ్ళిన దానికి. ఇక్కడ గోల్డ్ డైరెక్టర్స్ ని చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బ్రాంజ్, సెకండ్ సిల్వర్, తర్వాత గోల్డ్ డైరెక్టర్స్ అండి. ఒక లీడర్ అండర్ లో 2 మందిని బ్రాంజ్ బ్రేక్ చేసి 2 లీడర్స్ ని బ్రాంజ్ చేయగలిగితే, అండ్ బ్రాంజ్ చేస్తూ తను ఇంకొక ఎనీ లెగ్ నుంచి కూడా 1,500 1 పీవీ ఎలిజిబుల్ అవితే వాళ్ళని గోల్డ్ డైరెక్టర్ అంటారు. వాళ్ళు ఇక్కడ మనకి 30,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి పర్ మంత్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అండి. ఇక్కడ ఒక లీడర్ అండర్ లో ఒక 3 మందిని, అంటే ముగ్గురిని బ్రాంచ్ బ్రేక్ చేసి, ముగ్గురు లీడర్ ని బ్రాంచ్ నిలబెడితే, అండ్ వాళ్ళకి సైడ్ కి ఇంకొక 1,000 1 పీవీ అనేది సైడ్ వాల్యూమ్ ఉంటే వాళ్ళని స్టార్ డైరెక్టర్స్ అంటారు. వాళ్ళకి ఇక్కడ
కార్ ఫండ్ కూడా 5% ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డైమండ్ క్రౌన్ డైరెక్టర్స్ అండి. ఇక్కడ 6 బ్రాంజ్ ఒక లీడర్ అండర్ లో 6 బ్రాంచ్లు బ్రేక్ అవుతే వీళ్ళని క్రౌన్ డైరెక్టర్స్ అంటారు. ఇక్కడ హౌస్ ఫండ్ 3% ఉంటుంది. ఎలిట్ క్లబ్ బోనస్ 2% ఉంటుంది. ఆ ఎలిట్ క్లబ్ బోనస్ మనము గెయిన్ చేయాలి అంటే మన అండర్ లో 8 బ్రాంచ్లు బ్రేక్ చేసి ఉండాలి. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఉంటుంది ఒక్కొక్కరికి. నెక్స్ట్ లీడర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ లీడర్స్ నేను ఇక్కడ ఒకటి చెప్తాను, ఇది కరెక్ట్ గా గమనించండి. మనము కస్టమర్ గా ఉంటే 4 రకాల ఆదాయాలు ఉన్నాయి. అండ్ మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాంట్లో 9 రకాల ఆదాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 9 రకాల ఆదాయాలు ఎలా తీసుకుంటాము అండ్ ఏ పొజిషన్ లో ఎంత ఇన్కమ్ మనం అనేది తీసుకోగలుగుతాం అనేది ఇంతవరకు చూసాం కదా. సో మరి అది ఎలా టీమ్ బిల్డింగ్ చేసుకుంటాము అనేది ఈ 3 లైన్లలో మనం చూడొచ్చు ఈజీగా. సో పర్సనల్ షాపింగ్ అనేది మనము 4,000 రూపాయలు పెట్టి చేసాం అనుకోండి లీడర్స్. ఒక 10 మందికి చెప్పాము, 4,000 పెట్టి వాళ్ళని పర్చేజ్ చేయించినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పిక్చర్ గమనించండి. మనకి టర్న్ ఓవర్ ఎంత అయింది ఇక్కడ? 40,000 అయింది అప్రాక్సిమేట్లీ. మన 40,000 టర్న్ ఓవర్ అయితే మనకి మనకి 4,000 ఇన్కమ్ వచ్చింది. అలాగే ఆ 10 మంది ఇంకో 10 మందితో చెప్పారు, 100 మంది అయినారు. ఆ 100 మంది 4,000 పెట్టి పర్చేజ్ చేసినారు. అక్కడ 4 లక్షలు టర్న్ ఓవర్ అయింది. మనకి 40,000 ఇన్కమ్ జనరేట్ వచ్చింది. అయితే ఇక్కడ 100 మంది, ఆ 100 మంది వెళ్ళి మళ్ళీ ఒక 10 మందికి చెప్పినారు. ఆ 10 మంది ఎట్లా ఎంత అయినారు? 1000 మంది అయింది. ఆ 1000 మందికి 4,000 పెట్టి పర్చేజ్ చేపిస్తే 40 లక్షలు టర్న్ ఓవర్ అవుతుంది. మనకి 4 లక్షలు అప్రాక్సిమేట్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 1000 మందికి మనం అలాగే విడుతూ చెప్పుకుంటూ పోతే మనకి ఇట్లానే వస్తుంది ఇన్కమ్. కానీ మనం చేయాల్సింది ఏంటంటే 1000 మందిని మనం కలవలేం లేదు. అంత ఇబ్బంది పడొద్దు, అంత టెన్షన్ కూడా ఫీల్ అవ్వద్దు. వామో ఇంతమందిని కలుస్తామా, ఇది మనతోనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ముందే మనతోని కాదు, ఇదంతా నెగటివ్ అన్నట్టు ముందే వెళ్ళిపోతారు. ఇక డైనమాకి వెళ్ళిపోయి ఉంటారు దాదాపు చాలా మంది. కానీ ఇక్కడ మనం 10 మందినే కలిసాం లీడర్స్. ఆ 10 మంది పోయి ఇంకో 10 మందిని కలిసారు. ఆ 100 మంది అయినరు. ఆ 100 మంది ఇంకో 10 మందిని కలుసుకుంటూ పోయినరు. వాళ్ళు 1000 మంది అయినరు. సో ఇక్కడ నెట్వర్క్. కానీ ఆ 10 మందికి ఇంకొక 10 మందిని కలిసి ఎలా మాట్లాడాలో ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ముందుకు తీసుకెళ్తాం తప్పితే ఇక్కడ ప్రతి ఒక్కరికి మనం వెళ్ళిపోయి కలవము. ఇది టీం వర్క్. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం టీం అనేది బిల్డ్ చేసుకుంటే ఒక స్టెబిలిటీ ఇన్కమ్, టీం బిల్డ్ చేసుకునే క్రమంలో కూడా ఇన్కమ్ తీసుకుంటూ టీం బిల్డ్ అయిన తర్వాత ఒక స్టెబిలిటీ ఇన్కమ్, 3 ప్యాసివ్ ఇన్కమ్, 3 జనరేషన్స్ ఇన్కమ్ తీసుకుంటాం దీంట్లో. సో ఇది ఒకటి గట్టిగా ఇక్కడ నమ్మాలి. నెక్స్ట్ వచ్చేసి సారీ లేడీస్, ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా మనము చేయాలి, టీం బిల్డింగ్ చేసుకోవాలి, ఇన్కమ్ తెచ్చుకోవాలి. సో లాభాలు అయితే ఇలాగా ఉన్నాయి. సో మరి దీన్ని ఏమేం చేయాలి? దీనికి ఒక సిస్టమ్ ఉంటుందండి. ఏదైనా కూడా ఒక సిస్టమ్ లోకి రావాలి. ఎవరైనా ఏదైనా మనం ఏం పని చేస్తున్నా, ఇప్పుడు ఆ ఎలా అంటే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, ఆ సిగ్నల్ వేసినా కూడా నేను పోతానంటే కుదరదు కదా, అక్కడ యాక్సిడెంట్ అయిపోతుంది. ఓపిక ఉండాలి. సో ఏదైనా కూడా సిస్టమ్ అనేది, ఇప్పుడు మనం ఏ పని చేసినా, ఇప్పుడు ఇల్లు ఊడ్చిన తర్వాత తడిబట్ట పెడతామా, ఆ తడిబట్ట పెట్టినాక ఊడుస్తామా? అండ్ మొహం కడిగినాక టిఫిన్ చేస్తామా, టిఫిన్ చేసి మొహం కడుగుతామా? సిస్టమ్ ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అలాగే మనకి విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి ఇక్కడ. సో సిస్టమ్ లోకి రావాలి. ఆ సిస్టమ్ లోకి రావాలి అంటే ఆ సిస్టమ్ లో మొదటి భాగం ఏదైతే ఉందో మొబైల్ యాప్ ఉంటుంది, విన్నింగ్ టీమ్ యాప్. అండ్ ఆడియో వీడియోస్ ఉంటాయి. అండ్ సెమినార్స్ అండ్ బుక్స్. సెమినార్స్ అంటే చిన్న చిన్న మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ చెప్పుకుంటున్నాం కదా, ప్రతి మీటింగ్ కి రండి 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 అని మొత్తుకుంటున్నాం కదా. సో ఇక్కడ పిక్చర్ కూడా సెమినార్స్. సో సెమినార్స్ కి వచ్చినప్పుడు అక్కడ మనము నేర్చుకుంటాము. అండ్ ఫర్దర్ గా మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది గట్టిగా సంకల్పం చేసుకుంటాము అనేది అక్కడ భావన అనమాట. అండ్ బుక్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన బుక్స్ చదువుకొని, అండ్ ప్రొడక్ట్స్ గురించి కూడా నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఏ ఏ ప్రొడక్ట్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎట్లా తయారు చేశారు, ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే కదా, ప్రొడక్ట్ తోనే కదా ముందుకెళ్తుంది బిజినెస్. సో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ జూమ్ కూడానండి, జూమ్ మీటింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మెయిన్ అనమాట. సిస్టమ్ లోకి ముందు రావాలి. సిస్టమ్ లోకి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ ఇప్పుడు మనము మన పిల్లలు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన పిల్లల మీద టీచర్స్, మీ వాడు సిస్టమ్ లో లేడయ్యా, మీ అబ్బాయి పాప సిస్టమ్ లో లేదు అని చెప్తారు. అంటే సిస్టమ్ అనేది ప్రతి ఫీల్డ్ కి ఇంపార్టెంట్ అన్నమాట. మనకు కూడా అలాగే సిస్టమ్ లోకి రావాలి. ముందు సిస్టమ్ లోకి రాకుండా నేను చేస్తానంటే రావు.
నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అండి. ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా. టూల్స్ అనేవి అదే ఇప్పుడు నేను చెప్పుకున్నాను, బుక్స్ టూల్స్. ఈ టూల్స్ అనేది గురించి చెప్పాలంటే ఒక పుస్తకం వచ్చేసి 100 మంది మిత్రులతో సమానం. సో ఒక పుస్తకం చదివి ఆ ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మేధావులు బాగా మాట్లాడగలుగుతున్నారు. అండ్ ఏదైనా కూడా ఫేస్ ని చూసి చెప్పేస్తున్నారు. ఆ అండ్ ఎవరు ఏమనుకుంటున్నారో మనసులోది కూడా చెప్పగలుగుతున్నారు. వెంటనే కూడా వాదనకి ప్రతివాదన చేయగలుగుతున్నారు. అన్నిట్లలో గట్టిగా రాణించగలుగుతున్నారు అంటే వాళ్ళకి బుక్ రీడింగ్ ఉంది అని అర్థం. వాళ్ళు బుక్స్ బాగా ఫాలో అవుతుందని అర్థం. సో అలాంటి టూల్స్ ఉంటాయండి. ఆ టూల్స్ ను పట్టుకొని బిజినెస్ చేయొచ్చు. అంత మంచి టూల్స్ ఉంటాయి. సో ఈ టూల్ ని పట్టుకొని కూడా బిజినెస్ చేసే సిస్టమ్ అండి మనది. ఎవ్వరు లేకున్నా, ఎవరి హెల్ప్ లేకున్నా కూడా టూల్ ని పట్టుకొని బిజినెస్ చేసే సిస్టమ్ అండి మనది, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అంత మంచి టూల్స్ ఉన్నాయి మన వెస్టీజ్ లో. ఇవి ఫాలో అవ్వాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆ ఇవన్నీ ఫాలో అయ్యి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళని కొంతమందిని మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది 2023 అండి. ఇది పాతది. బట్ ఇప్పుడు చాలా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 15 lakhs వరకు తీసుకుంటున్నట్టున్నారు సలీం సార్. ఈయన సలీం సార్ అండి, సామాన్య క్యాబ్ డ్రైవర్. ఒక 7 years బ్యాక్ క్యాబ్ కి, బెంజ్ కార్ కి ఆ ఏమంటే డ్రైవర్ అయితే చాలు అనుకునేవారట. కానీ ఇప్పుడు 2 కార్లకు ఓనర్ అయినరు, కోట్లు పెట్టి ఇల్లు కట్టిండ్రు. సో ఈ రోజున ఒక 15 lakhs వరకు ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఆయన బిఎంసిఎం మెంబర్, కంపెనీకి డైరెక్టర్. సో 7వ తరగతి చదువుకుంది. సో ఆయన డిసైడ్ అయ్యండి, ఆయన మనందరికి మెయిన్ అప్లైన్. సో డిసైడ్ అయ్యారు ఒక క్యాబ్ డ్రైవర్. కాకపోతే ఒకే ఆలోచన. కానీ ఆ సార్ స్టోరీ గురించి నేను 2 నిమిషాలు చెప్తాను. ఆ సార్ కి నేను ఆయన స్టోరీ విన్నాను చాలా సార్లు. ఆయన ఎన్నో ఎన్నో సీడీలు చూశాను. ఆయనది ఎందుకు ఇంత ఎన్ని లక్షల ఇన్కమ్ తీసుకున్నాడు అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఆలోచన విధానం వేరు. ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే అక్కడ ఎక్కువ కష్టపడి పనిచేయడానికి వెళ్ళేవారట. దూరమైనా కూడా ఇది మానేసి ఒక 200 ఎక్స్ట్రా వస్తున్నాయంటే అట్లా వెళ్ళేవారట. అంటే ఆ థింకింగే ఆయనని ఇంత దూరం తీసుకెళ్ళింది. అంటే ఎక్కువ వస్తున్నాయి తక్కువ టైంలో అంటే ఆలోచన చేయాలి కానీ ఎప్పుడు గొడ్డు చాకరీ ఎందుకు చేయాలి అనే ఆలోచన ధోరణి ఆయనకు ఉన్నది. అందుకోసం ఆయన సక్సెస్ అయినాడు అనేది గట్టిగా నేను నమ్మాను. అది మీకు ఈ రోజున షేర్ చేస్తున్నాను. ఆమె సామాన్య హౌస్ వైఫ్ అండి. సరిగా మాట్లాడడం కూడా ఈ స్త్రీలు ఇప్పటికీ కూడా రాదు. మనం చాలా బెటర్. అయితే ఇంకా మనం ఎంత డిసైడ్ అవ్వాలో ఒకసారి ఆలోచించి. నెక్స్ట్ వచ్చేసి నిజంగా ఈసారి మనం కనిపిస్తే వెంటనే లేచి నిలబడతాం మేము. సార్ నుంచి ఫోన్ వచ్చినా కూడా వెంటనే లేచి నిలబడతాం. నిజంగా నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్ అండి. పూర్ణ మేడం అండ్ పురుషోత్తం దాసు సార్, వీళ్ళు ఇప్పుడు బిఎంసీఎం. సో వీళ్ళకి కూడా 23 lakhs పైన వీళ్ళు ఎర్న్ చేస్తున్నారు. సో ఇది కూడా పాతదేనండి, ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇన్కమ్. సో వీళ్ళు కూడా సామాన్య కానిస్టేబుల్ అండి. మేడం టీచర్. మేడం డిసైడ్ అయినారు ఫస్ట్, తర్వాత సార్ ఫీల్డ్ లోకి వచ్చిండ్రు. 6 years కంటే ఎక్కువ అవ్వట్లేదు, కానీ ఈ రోజున తెలంగాణను శాసిస్తున్నారు. ఈ రోజు మనం తన ఆర్గనైజేషన్ లోనే మనం ఉన్నాం. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. సో 5% వాళ్ళతో కూడా ఇలా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడతారు. సో మనం మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. ఓకే, లీడర్స్ ఎందుకు ఎదుగుతున్నారు, ఇంత ఇన్కమ్ ఎట్లా తెచ్చుకుంటున్నారు అంటే ఓకే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు, మనం కూడా చేయాలి అనేదాన్ని మనం నేర్చుకుంటాం అనమాట. సో ఒక పోలీస్ కి ఎందుకు అవసరమైందండి? పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండి మళ్ళీ ఇది మొదలుపెట్టి ఈ రోజున బెంజ్ కార్లు అంటే, ఫారెన్ ట్రిప్స్ అంటే ఏంటి, కొన్ని కోట్లు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్. మొన్న మేము స్టార్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆయన ల్యాండ్స్ మీద ఎన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాడో తెలియట్లేదంట. నిన్న కూడా వీళ్ళు అప్లైన్ వచ్చారండి, దాసు సార్ కి అప్లైన్ వచ్చారు, అశోక్ సార్ అని. వాళ్ళు కూడా 10 lakhs ఎర్న్ చేస్తారు పర్ మంత్. వాళ్ళు అంటున్నారు వాళ్ళ మేడం కంటే బెలినో కార్ లో మామిట్ వస్తుందని ఇంకో కార్ మార్చాడంట 26 lakhs పెట్టి. వాళ్ళు ఒక ఫోటోగ్రాఫర్ అండి. నిజంగా వాళ్ళు 6 7 ఏళ్ల క్రిందట ఒక ఫోటోగ్రాఫర్. వాళ్ళ షాప్ కి ఎవరు వస్తారని ఎదురు చూసిన మనుషులు వాళ్ళు. ఈ రోజున వైఫ్ కి వామిట్ వస్తుందని ఇంకో కార్ మార్చాము అంటే అసలు ఎంత బాగుందండి ఆ ఫీలింగ్. నిజంగా అంటే నిజమైన అంటే సాధించి చూపించుకొని వాళ్ళ వాళ్ళ ఆవిడ్ని నిజంగా ఈ రోజున సాధించారు. ఒక రోజున తిండి పెట్టలేకపోతున్నానని ఇబ్బంది పడేవారట, కానీ ఈ రోజున నిజంగా వామిట్ వస్తుంది అని చెప్పి కార్ మార్చిండ్రు అంటే నిజంగా లవ్ ను కూడా ఎంత ఇప్పుడు వెస్టీజ్ నుంచి ఎంత ఇచ్చారు ఆవిడకి అనేది నేను చూసాను నిన్న. సో మీతో షేర్ చేసుకున్నాను, కొంతమంది మిస్ అయ్యారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిజండి మన గ్రేట్ మెంటర్ అండి వడ్డెమాన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం.
సో నిజంగా సార్ అష్ట కష్టాలండి. అసలు ఆయన పాల డబ్బాకే డబ్బులు లేవు వాళ్ళ పాపకి 5 ఏళ్ల కిందట. అందరిని అడిగేవాళ్ళట. కానీ ఆయనకు ఒకటి, ఆయన ఇప్పుడు దాదాపు 10 లక్షలు ఎన్ని చేస్తున్నారు కాబోయే విఎంసీఎం అతి త్వరలో. ఆయన ఇది పాతదే. కాకపోతే ఆమె మేడం హౌస్ వైఫ్, సార్ వచ్చేసి చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆయన థింకింగ్ లో ఏది ఉండేదంటే ఎంత లేకపోయినా కూడా నేను ఒకరి కింద ఉద్యోగం చేయను, నేను ఏదో చేయాలి, డిఫరెంట్ థింకింగ్ ఉండేదట. ఎక్స్ నెట్వర్క్స్ లో కూడా అట్లనే, అంటే లాజికల్ థింకింగ్ ఉండేదట. అంటే నేను ఆ, చే అది తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అని ఆయన అనుకుంటుంటే అందరూ ఆకాశానికి నిచ్చెన లేస్తున్నావా అనేటోళ్ళట. కానీ నిజంగా ఆయన డ్రీమర్ కాబట్టి, డ్రీమ్ పెద్దగా చేసింది కాబట్టి ఈ రోజున ఔరా అనిపించింది నిజంగా. ఎందుకంటే ఇదే సారు మా ఫ్రెండ్ కి పోయి చెప్పిండంట 5 ఏళ్ల కిందట, మాకు చెప్పలే. మళ్ళీ మేము మొన్న లాగిన్ అయ్యి మళ్ళీ మా ఫ్రెండ్ కి పోయి మేము చెప్తే వాడు ఇంతవరకు లాగిన్ అవ్వలేదు మా ఫ్రెండ్. కానీ మేము లాగిన్ అయ్యి మాత్రం ఒకసారి నేను లాగిన్ అయ్యి మాత్రం 50,000 పైన తీసుకుంటున్నాం. సో అంత గ్రేట్ అండి. వడ్డమాన్ సార్ అండ్ శివాని మేడం. సో అందరి చెక్కులు, మేము ఫ్రీడమ్ గ్రూప్ మొదలైనప్పుడు వీళ్ళ చెక్ ఇంత అనమాట. ఈ చెక్ చూసే మనం అందరం జాయిన్ అయ్యాం అనమాట మేము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి లీడర్స్, ఇక్కడ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. సో నిజంగా వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. మై గ్రేట్ అప్లైన్స్ అండి. అంటే మా అప్లైన్ కి అప్లైన్స్ అయినా నాకు అప్లైన్సే కదా. సో లవ్లీ అప్లైన్స్ సమతా మేడం. సో ఇక్కడ మధు సార్ అంటే మాట్లాడితే, మధు సార్ మాట్లాడితే ఇంకా ఈమె ఏదైనా కూడా ఇంక వినేయాలి అంతే. వినాలి, వెంటనే ఆచరించాలి. ఎస్ సార్ అంటాం అంతే, ఇంకొక మాట మాట్లాడడం. సో ఆ సార్ ఆర్గనైజేషన్ లోనే మనం ఉన్నాము. సో మనందరిని నడిపిస్తున్నారు, మీ అందరికీ తెలుసు. సో మధు సార్ అండ్ సమతా మేడం అండి సామాన్య హోమ్ మేకర్ అండి. సమతా మేడం 10th క్లాస్ చదువుకున్నారు. గోగ్రౌండ్ కి ముందు రోజు వరకు మాట్లాడడం రాదు. ఎందుకంటే నేనే చూసాను, నేనే సాక్ష్యం. ఏం మాట్లాడడం రాదు. అట్లాంటిది తను డిసైడ్ అయిన 1 year లో 1,50,000 వరకు ఎర్న్ చేస్తున్నారు వాళ్ళు. సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అయి ఉండి కూడా ఇంట్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు. ఆ గోగ్రౌండ్ టైంలో కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు మధుక సార్ డబ్బులు ఇస్తే వచ్చారు గోగ్రౌండ్ మీటింగ్ కి, టికెట్స్ బుక్ చేస్తే అని చెప్పి చాలా సార్లు అంటూ ఉంటారు. మధు సార్, వరంగల్ సార్ అంటూ ఉంటారు. నిన్న కూడా మీట్ ద మిలియనర్ లో కూడా చెప్పారు. నిజంగా ఆ పరిస్థితిలో అలా వచ్చారు. కానీ అక్కడ నుంచి డిసైడ్ అయితే లైఫ్ ఎంత టర్న్ అయింది, డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి అని చెప్పేసి ఈ రోజున చెప్తూ ఉంటారు. సో నిజంగా వీళ్ళు చూడండి లీడర్స్ 1 year లోనే, అంటే అంతకు ముందు 1 year అయింది వాళ్ళు వచ్చి, కానీ అప్పటి వరకు సీరియస్ గా లేరు. కానీ 1 year లో సీరియస్ గా తీసుకుంటే ఇది కూడా ఇన్కమ్ తక్కువనే. వాళ్ళు ఇంకా 50 వరకు ఎన్ని చేస్తారు, ఇది కూడా పాతదే. సో లీడర్స్ ఇలా ఉంది పరిస్థితి. సో ఇంత టైం పట్టలేదు. కానీ ఆయన టీచర్ కదా, గవర్నమెంట్ టీచర్, పిహెచ్డి డాక్టరేట్, మరి ఆయనకి ఎందుకు అని బిజినెస్ అని అనుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన భరత్ సార్ అంటేనే ఇంకా మనకి తెలుసు కదా, గూస్ బంప్స్ వస్తాయి. సార్ భరత్ సార్ ఏం చేస్తారు, అన్ని మనకి డైరెక్షన్ అన్నమాట. సో మై గ్రేట్ అప్లయన్స్ అండి. ఆ ఇక్కడ సార్ వచ్చేసి 99,000 చెక్ తీసుకున్నారు. కానీ ఈ సార్ది కూడా 1,40,000 దాకా దాటింది. ఇది కూడా పాతదే. సో ఒకసారి గోదావరి కానీ సార్ లారీ ట్రాన్స్పోర్ట్ అండ్ వెల్ సెటిల్డ్ అయినా. బట్ ఏంటంటే ఒక నెట్వర్క్ మీద ప్యాషన్ ఉండేదట. నెక్స్ట్ నెట్వర్క్ లో చేయలేక లేదు. ఇప్పుడు ఇక్కడ బాగా చేస్తూ ఉన్నారు. సో అండ్ యూసిడి అయినారు ఇప్పుడు. ఇది గ్రౌండ్ టైమ్ లో ఉండింది. సో మేడం కూడా సామాన్య హోమ్ మేకర్. స్టడీస్ లో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాను, ఇలా నేను ఇప్పుడు నా ప్యాషన్ అంతా తీర్చుకుంటున్నానని మాకు చెప్తూ ఉంటారు. సో భరత్ సార్ లైఫ్ స్టోరీ ఇది అండి. సో ఇక్కడ అందరికి హోప్ ఇచ్చింది అండి బిజినెస్. ఇది అక్షరం ముఖ రాని వాళ్ళకి ఇచ్చింది, బిజినెస్ మ్యాన్స్ కి ఇచ్చింది, డాక్టరేట్స్ కి ఇచ్చింది. సో అప్పుడు ఇక్కడ మనం ఒకటే గమనించాలి, ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు, ప్రతి ఒక్కరికి సాధ్యమే అనే విషయం ఇక్కడ కూడా మనం గమనించాలి. ఓకేనా లీడర్స్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అందరూ విన్నింగ్ బోర్డ్స్ లో ఉన్న వాళ్ళందరూ అప్లాస్ అండి. ఇక్కడ మీరు అందరూ చప్పట్లు కొట్టాలి అండ్ థమ్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మన మెంటర్స్. సో ఇక్కడ నా లైఫ్ లైన్స్ అండి. ఇక్కడ డాక్టర్ మౌనిక అండ్ మధుకర్ సార్ అండి. ఇక్కడ మనకి వీళ్ళు మొదలు పెడితే గోల్డ్ డైరెక్టర్ అండి. ఇది గోల్డ్ డైరెక్టర్ చూడండి. ఎప్పుడు 2023లోనే వీళ్ళు 54,720 రూపీస్ ఎర్న్ చేశారు. సో సార్ వచ్చేసి బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, పిహెచ్డి డాక్టరేట్ అండ్ ఒక కాలేజ్ కి ప్రిన్సిపల్ గా, ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. మేడం వచ్చేసి హోమ్ మేకర్ గా ఉన్నారు. సో మేడం గోగ్రౌండ్ లో డిసైడ్ అయినారు అంటే 1 year తిరిగే లోపలే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసింది బిజినెస్ లో 3 months. సార్ ఇప్పుడు వచ్చినాక ఫుల్ టైం చేస్తారు. సో ఒక 3 months లోనే అప్పటికి ఈ ఇన్కమ్ తీసుకునేటప్పటికి సార్ కాన్సన్ట్రేట్ చేసింది 3 months.
సో మరి ఎలాంటి వాళ్ళ ఆర్గనైజేషన్ లో మనం ఉన్నాం, సో మరి మనం వాళ్ళు మన ముందు ఉంటే మరి మనం ఎంత ముందుకు వెళ్ళాలి అనేది ఈ రోజున మనం అందరం డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ వాళ్ళకే కాదు కదా, మన కళ్ళ ముందు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళకి కూడా మనం ముందు చూసుకుంటే మనకి ఇంకా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటది. సో ఎంత సీరియస్ గా తీసుకున్నాం అనేది అందరికీ తెలుసు లీడర్స్. సో ఇంకా చూడండి, మరింత మన మెంటర్స్ చెక్స్ తీసుకోవాలి, మనకి చెక్స్ ఇవ్వాలని మనం కోరుకుందాం. సో థ్యాంక్ యూ మై లైఫ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాజశ్రీ అండి, నేనే రాజశ్రీ నాయుడు, మేకప్ ఆర్టిస్ట్రీ. ఒక అకాడమీ రన్ చేస్తూ, మేకప్ బ్యూటీ అండ్ అకాడమీ రన్ చేస్తూ పార్ట్ టైం గా మొదలుపెట్టి ఫస్ట్ నెల 840 రూపీస్ ఇన్కమ్ అయితే ఆ, ఒక ఫోర్త్ మంత్ 39,000 ఇన్కమ్ వచ్చినందుకు ఆలోచన చేయాలి అని, తాడోపిడ తేలిపోవాలని స్టార్ట్ చేశాను నేను. చేస్తే ఈ రోజున ఇది పాతదండి నాది. ఇప్పుడు నాకు పోయిన నెల జనవరిలో ఇన్కమ్ వచ్చేసి, మొన్న 10వ తారీఖు పడిన ఇన్కమ్ వచ్చేసి 49,360 రూపాయల చిల్లర ఉందండి. సో మనకి ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, నిజంగా నేను నిన్ను నువ్వు వెతుక్కునే కోణంలో ప్రశ్నవి నీవైనప్పుడు సమాధానం కూడా నీవే కదా అంటాను నేనైతే. ఎందుకంటే ఆ మనని మనం వెతుక్కునే టైంలో ప్రశ్న మనకే ఉంటుంది, జాబ్ కూడా మనకే ఉంటుంది, మళ్ళీ దానికి ఇంకొకరి సలహా ఎందుకు? ఇక్కడ నేను అదే క్వశ్చన్ మార్క్ పెట్టినవి నేను చేసుకున్నాను. సో నా హైయెస్ట్ ఇన్కమ్ మొన్న వచ్చిన నెల 49,000 చిల్లర ఉంది. సో ఒక అకాడమీ ఉండి కూడా నాకెందుకు అవసరం ఈ బిజినెస్ అంటే, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నేను లేకపోయినా పని చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నేను వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సీనియర్ సైంటిస్ట్ అండి, ఇక్కడ డైమండ్ డైరెక్టర్ ఉన్నారు, స్వాతి శ్రీనివాస్ గౌడ్ అండి. ఈ స్వాతి అండ్ శ్రీనివాస్ గారు నా డౌన్ లో ఉన్న టీం అండి, నా డౌన్ లో ఉన్న డైమండ్ డైరెక్టర్. నా టీం ఇది. ఆ, వీళ్ళు స్వాతి మేడం నా ఫ్రెండ్ అన్నమాట. సో అందుకోసం ఆపర్చునిటీ ఇచ్చాను. వాళ్ళు డైమండ్ డైరెక్టర్ అయి ఉన్నారు. వాళ్ళ హైయెస్ట్ ఇన్కమ్ 42,896 రూపీస్ అండి. సో ఒక సైంటిస్ట్ కి, ఒక ఫార్మా కంపెనీలో ఉన్న అతనికి నేను లాగిన్ చేశాను. ఆ మరి ఫార్మా కంపెనీ అతను విన్నారు కదా, ఫార్మా కంపెనీలో జాబ్ చేసే అతను. కొంతమంది అనుకుంటారు వినరు చెయ్యరు అని. అంటే ఎవరికైనా దేనికైనా మనం ప్లాన్ చెప్పొచ్చు. అక్షరం ముక్క రాని వాళ్ళు ఉంటారు, సైంటిస్టులు కూడా వింటారు, ఎవరైనా వింటారు. మనకి ఏమి ఇది లేదు, ఇక్కడ మనం చూస్తున్న దానికి చూడొచ్చు. సో ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సనత్ రెడ్డి అని మన సాఫ్ట్వేర్ అండి. వీళ్ళు 27,270 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ పీపీటీలో మనం అన్ని కొత్తవి యాడ్ చేద్దాం. ఇవన్నీ లాస్ట్ టైం యాడ్ చేసినాం అనమాట. సో అలాగే ఉండిపోయినాయి. ఒక్క నిమిషం లేటెస్ట్. ఇక్కడ అసలు ఆవిడ మర్చిపోయినా, ఇంకేం లేదు. సో ఇక్కడ మై డైనమిక్ డౌన్ లైన్ అండి, లేడీ లెజెండ్. సో రేణుక మేడం అందరికీ తెలుసు కదా. రేణుక మేడం సప్లిమెంట్లు ఇవ్వడంలో దిట్ట. సో ఈమె నిజంగానండి, ఈవిడ గురించి చెప్తే నిజంగా ఆవిడ కంటే నేనే బాగా చెప్తా. నాకు ఎంతో చెప్పాలని ఉంది తన రికగ్నేషన్ లో కూడా. సో ఏమంటే ఈవిడ అసలు 7th క్లాస్ లో పెళ్ళైతే, పెళ్ళైన తర్వాత ఆ ఏమంటే డిగ్రీ చేశారు. డిగ్రీ చేసి సైకాలజీ చేశారు, ఎంఏ సైకాలజీ చేశారు, అండ్ బ్యూటీ కోర్స్ కూడా చేశారు. సో ఈవిడ ఇప్పుడు వెస్టీజ్ తీసుకున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో డ్రీమర్ కదా, చిన్న అర్థమవుతుంది కదా ఇప్పుడు ఆవిడ స్టోరీ చెప్తే. తర్వాత డిగ్రీ చేసి, తర్వాత సైకాలజీ చేసి, తర్వాత కోర్స్ చేశారంటే ఆవిడకి ఏదో చేయాలని ఉంది. సో వెస్టీలో డ్రీమ్స్ ఫిల్ఫిల్ అవుతాయని చెప్పేసి చేశారు. నా సబ్మిషన్ లోనే ఉంటారు. సో ఆవిడ మామూలుగా చేయరండి వర్క్, అసలు వెళ్ళిందంటే 1000 పీవీ వెయిట్ చేసుకొని వస్తుంది. సో అలా ఉంటది తన వర్క్. తన హస్బెండ్ వచ్చేసి గట్టయ్య సార్, తను బ్యాంక్ మేనేజర్ గా ఉన్నారు. వీళ్ళ హైయెస్ట్ ఇన్కమ్ కూడా 29,000 చిల్లర ఉంది లీడర్స్, ఇది పాతది. సో ఈయన బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. సో చూడండి లీడర్స్, వీళ్ళు కూడా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి యువర్ స్టోరీ హియర్. ఇక్కడ మీ ఫొటోస్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నారు, అండ్ ఇక్కడ మీ స్టోరీ ఎప్పుడు ఉండాలనుకుంటున్నారు. ఇంకా మళ్ళీ మళ్ళీ నా ఫొటోస్ అయితే ఉండాలనుకుంటున్నాను, నా స్టోరీ కూడా త్వరలో రావాలనుకుంటున్నాను. నేనైతే డిసైడ్ అయ్యాను, ట్రై చేయట్లేదు. మీరు కూడా డిసైడ్ అవ్వండి, మంచి నిర్ణయం తీసుకోండి. సో మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా లీడర్స్, నేను ఒకటే అడుగుతాను, ఒకటి అడిగి ఎండ్ చేస్తాను. మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ కాకుండా ఏమవుతుంది? మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? 3 క్వశ్చన్స్ మీరు వేసుకోండి. అలా చెప్పనా? మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా ఇంకొక అవకాశం ఉందా? అస్సలకే లేదు నన్ను అడిగితే.
మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే సక్సెస్ కాకుంటే ఏమవుతుంది? మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కరెక్ట్ గా ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్స్ అన్ని పాటిస్తాం. నెక్స్ట్ వచ్చి థ్యాంక్ యూ లీడర్స్. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆ ఒక ఒక నిమిషంలో అయితే జీవితం మారదు. ఒక నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం మారుతుంది. మనకి ఇప్పుడు ఈ సెషన్ వల్ల ఒక్కరు మారినా నేను చేసిన సెషన్ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సెషన్ తో మీరు ఏదైతే ఉన్నారో ఒక క్లారిటీ తీసుకోండి. మీకు ఏం కావాలో మీరు తీసుకోండి. మీకు ఆ ఏం కావాలో తెలిస్తే ఎలా కావాలో మీరే ఆలోచిస్తారు. క్లారిటీ ఉంటేనే కమిట్మెంట్ వస్తుంది లీడర్స్. మంచి నిర్ణయం తీసుకోండి. అంతకు మించి వర్క్ చేయండి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. అండ్ మంచి చెక్కుతో అతి తొందరగా టైంలో అందరం ఇక్కడ వాట్ నెక్స్ట్ ఇయర్ స్టోరీ నెక్స్ట్ అని ఉంది కదా, అక్కడ అందరి నేమ్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ లీడర్స్. వెల్త్. ఎస్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ 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 డూపర్ ప్రజెంటేషన్ మేడం. నిజంగా సిఇఓని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసుకొని చెప్పిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా బాగా చెప్పారు. సో ముందే చెప్పినారు కొంత టైం ఎక్కువ తీసుకుంటారని, అందుకని మాకు అర్థం కాలేదు అప్పుడు. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారని మాకు తెలియదు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో అందరి తరపున నేను చెప్తున్నాను. సో ఒక్కొక్క పాయింట్ అంటే ఒక్కొక్క స్లైడ్ ని మీరు చాలా క్లియర్ గా క్లుప్తంగా వివరించినారు. సో కొంత మీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీ టీమ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, దాన్ని కూడా వివరించారు. సో చాలా చాలా థ్యాంక్ యూ మేడం. సో నిజంగా ఇది విన్న వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఓకే. సో టేక్ ద రైట్ డిసిషన్ ఆల్ ద లీడర్స్. మీరు కూడా గట్టిగా పనిచేయండి. ఇలాగనే నెక్స్ట్ వీక్ ఇంకొక presentation తో కలుద్దాం. సో ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో సేఫ్ జర్నీ. విష్ యూ వెల్త్.